హాయ్ హలో వెల్కమ్ టు ఆదాబ్ టీవీ. నేను సాయి. సో ఈరోజు మనతో ఒక ఎలా చెప్పాలంటే ఏఐ మొత్తం మనం ఎక్కడ పడితే అక్కడ చూస్తున్నాం, వింటున్నాం. దాని గురించి జస్ట్ తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం, కానీ ఎవరు పూర్తిగా నేర్చుకునే ప్రయత్నం చేయట్లేదు. కొంతమందికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా అది ఇంగ్లీష్లో రాక దాన్ని ఎలా నేర్చుకోవాలో తెలియక కొంతమంది ఆగిపోతున్నారు. సో మనతో నిఖిల్ ఉన్నారు. తెలుగులో ఏఐ వాడటం ఎలా, దాన్ని యూజ్ చేస్తూ మనీ ఎర్న్ చేయటం ఎలా కూడా చాలామందికి నేర్పిస్తూ వాళ్ళని ఒక మంచి ట్రాక్లో పెడుతున్నారు నిఖిల్ మనతో ఉన్నారు. హాయ్. హలో అండి. హౌ ఆర్ యూ? ఆల్ గుడ్ అండి, ఆల్ గుడ్. సో తెలుగులో మీరు ఏఐ ట్రైనింగ్ ఇస్తున్నారు, క్లాసెస్ చెప్తున్నారు. సో నేను ఈ మధ్య చాలా చోట్ల చూశాను. లైక్ చాలామంది అంటే మన వాళ్ళకి కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి కాబట్టి చిన్న చిన్న వాటికి అంటే ఏదైనా వాళ్ళకి నచ్చిన మహేష్ బాబు ఇమేజ్లో చాయ్ తాగుతున్నట్టు లేకపోతే ఇంకేదో తయారు చేస్తున్నారు. కరెక్ట్. అట్లా కాకుండా మన యూత్ ఈ ఏఐ టూల్స్ వాడుకుంటూ, ఎందుకంటే మన యూత్ ఎక్కువ ఖాళీగానే ఉంటున్నారు కాబట్టి, సో ఈ ఏఐ టూల్స్ వాడుకుంటూ హౌ దే కెన్ ఎర్న్ మనీ, ఎలా మనీ అని చేయొచ్చు, అది కూడా కొంచెం ఈజీగా ఇబ్బంది పడకుండా. షూర్. మనకి మార్కెట్లో ఏంటి అంటే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రతి ఇండస్ట్రీని రెవల్యూషనైజ్ చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఏ అని చెప్పి చూస్తున్నాము. యాక్చువల్గా ఏంటి అంటే ఇది ఎప్పటి నుంచో మనం వాడుతున్నాం. జనరల్గా మనకి ఇప్పుడు ఫోన్లో గూగుల్ వాడుతుంటాం. గూగుల్ వెనకాల ఎప్పటి నుంచో ఏ ఉంది. యూట్యూబ్లో మీరు వీడియోలు చూస్తూ ఉంటారు. ఎప్పుడైనా మ్యూజిక్ రిలేటెడ్ వీడియోస్ చూస్తూ ఉంటే మళ్ళీ మీకు మ్యూజిక్ రిలేటెడ్ వీడియోసే వస్తుంటాయి. దాన్ని ఏ రికమెండేషన్స్ అంటాం. మార్కెట్లో ఎప్పటి నుంచో ఏ ఉంది, కానీ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ చాట్ జీపీటీ ఇలాంటి టూల్స్ ఎన్నో వచ్చిన తర్వాత ఏఐ పాపులారిటీలోకి వచ్చేసింది. చాలామంది ఏఐ పాపులారిటీకి వచ్చింది. ఇప్పుడు ఏమైపోయింది అంటే పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ కూడా కొన్ని థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఏఐ పైన ఇన్వెస్ట్ చేసి రిపిటేషన్ వర్క్స్ ఏవైతే చేస్తున్నారో, జనరల్గా ఇప్పుడు యూత్ ఉంటారు. యూత్ జనరల్గా నార్మల్గా ఇండియన్ పీపుల్ చూసుకుంటే మెజారిటీ ఆఫ్ ద జాబ్స్ టెలికాలింగ్ జాబ్స్ ఉంటాయి, నెక్స్ట్ గిగ్ వర్క్స్, ఫ్రీలాన్సింగ్ వర్క్స్ ఉంటాయి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ వర్క్స్ ఉంటాయి, ఇలాంటి వర్క్స్ ఉంటాయి. ఇవన్నీ వర్క్స్ ఏ ఆటోమేట్ చేసేది. ఇప్పుడు ఒక 1 lakh పీపుల్ కోడ్ చేసేదంతా కూడా ఒక్క ఏ మొత్తం చేయగలుగుతుంది, ఒక టూల్ మొత్తం చేయగలుగుతుంది. ఇలాంటి సమయంలో ఏంటి అంటే ఆపర్చునిటీస్ ఏఐని కనుక స్టూడెంట్స్ నేర్చుకుంటే, యూత్ కానీ స్టూడెంట్స్ కానీ నార్మల్గా ఇంట్లో కూర్చొని నేర్చుకుంటే చాలా అంటే చాలా విధాలుగా మనకి వాళ్ళు హెల్ప్ చేయొచ్చు. కొన్ని ఎగ్జాంపుల్స్ మాట్లాడుకుందాం. ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే ఇంట్లో యూత్ నార్మల్గా ఖాళీగా ఉన్నారు, లేదంటే ఏదో ఒకటి చేస్తున్నారు. యూత్కి ఏంటంటే ఏ అప్లికేషన్ వచ్చినా, ఒక ఫేస్బుక్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్ అనుకోండి, చాలా ఎక్కువ యూజ్ చేయడం అలవాటు. ఆ సమయంలో ఈ యూసేజ్లో మనం సోషల్ మీడియా యూసేజ్ కొంచెం తక్కువ చేసి అదే టైంని కనుక ఏఐ టూల్స్ పైన పెడితే, అది గ్రాక్ అనుకోండి, చాట్ జీపీటీ అనుకోండి, డిఫరెంట్ టూల్స్ ఉన్నాయి, క్లింగ్ ఏఐ అని చెప్పి కొన్ని టూల్స్ ఉన్నాయి. ఈ టూల్స్ పైన కనుక పెట్టినట్టయితే వాళ్ళ టైంకి తగినట్టు దానికి వాల్యూ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంది. అంటే ఆ టైం అక్కడ పెట్టినప్పుడు ఏంటి అంటే యూత్ క్రియేటివ్గా చాలా ఆలోచిస్తారు. ఈ క్రియేటివిటీకి 10x 20x టైమ్స్ ఏఐ పనిచేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇమాజిన్ చేసుకొని, ఇప్పుడు మీరు అన్నారు యూత్ మహేష్ బాబు ఇమేజ్ చేస్తుంది, నరేంద్ర మోడీ పిక్చర్ చేస్తున్నారు, అన్ని ఫోటోస్ చేస్తున్నారు ఆన్లైన్లో. కానీ దాన్ని చేయడం వల్ల ఏమొస్తుంది, మనకి ఏం రాదు. అదే ఇప్పుడు ఒక బ్రాండ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఆదాబ్ హైదరాబాద్ ఉంది, ఆదాబ్ టీవీ ఉంది. ఆదాబ్ టీవీకి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ కావాలి అని అంటే వాళ్ళు అదే టూల్ యూజ్ చేసి ఒక మంచి అడ్వర్టైజ్మెంట్ వీడియో కానీ అడ్వర్టైజ్మెంట్ పోస్టర్ కానీ చేసిస్తే మీరు డబ్బులు ఇస్తారు వాళ్ళకి. సో దాన్ని కరెక్ట్ ప్లేస్లో యూజ్ చేసినట్టయితే మనకు ఆటోమేటిక్గా డబ్బులు వస్తాయి. సో అలా మనకి ఏంటంటే ఇప్పుడు మా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జనరల్ క్యాపబిలిటీ చూసుకుంటే, ఇప్పుడు చాట్ జీపీటీ ఒక ఎగ్జాంపుల్. జీపీటీ అంటే జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్ అంటాం. జనరేటివ్ ప్రీ ట్రైన్డ్ ట్రాన్స్ఫార్మర్. ఇది ఏంటి అంటే ఒక ఫంక్షనాలిటీతో ఒక మోడల్ లాగా ట్రైన్ చేయబడుతుంది. దాని ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మనం దాని గురించి ఏమడినా కూడా చెప్పేస్తుంది. సో ఇప్పుడు యూత్ ఉన్నారు ఖాళీగా, జనరల్గా ఏంటి అంటే ఫస్ట్ వాళ్ళ అప్స్కిల్లింగ్కి ఏఐని వాడుకోవచ్చు. నాకు ఈ స్కిల్ రాదు, నాకు ఏఐని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా వాడుకోవచ్చు. ఏంటి అంటే ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను పైథాన్ నేర్చుకుందాం అనుకుంటున్నా, లేదంటే ఏదైనా HTML లాంగ్వేజ్ నేర్చుకుందాం అనుకుంటున్నా. నార్మల్గా నేర్చుకుంటే మనకు ఒక 6 నెలలు 7 నెలలు టైం పట్టింది. వాళ్ళు ఏఐతో ఒక 1 month లోపే నేర్చుకోవచ్చు కంప్లీట్ లాంగ్వేజ్. అండ్ కొన్ని థింగ్స్ ఏంటి అంటే ఇప్పుడు నాకు కోడ్ రాయాలి అంటే వెబ్సైట్ చేసేయాలి. వెబ్సైట్ చేసేయాలంటే 10 వెబ్, డ్యూరబుల్, ఇట్లాంటి కొన్ని వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్ ఏం చేస్తాయంటే మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ఇస్తే చాలు, కంప్లీట్ వెబ్సైట్ ఒక 5 నిమిషాల లోపే చేసి ఇచ్చేస్తుంది. 5 minutesలో వెబ్సైట్ చేస్తుంది. సో ఇప్పుడు మీరు చెప్పారు ప్రాంప్ట్ ఇస్తే వెబ్సైట్ చేసి ఇచ్చేస్తుంది 100%. కానీ ఆ ప్రాంప్ట్ ఎక్కడ ఇవ్వాలి అనేది కన్ఫ్యూజన్ మన వాళ్ళందరికీ. సో ఇప్పుడు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి అని చెప్పి చాలామందికి తెలియదు. ఈ ప్రాంప్ట్ ఏం కావాలి, ప్రాంప్ట్ అంటే ఏంటి అంటే జనరల్గా ప్రాంప్ట్ అని అంటే అందరికి తెలియని వాళ్ళందరికీ చెప్తున్నాం. ప్రాంప్ట్ అంటే ఏంటి అంటే మనం మెషిన్కి మాట్లాడే లాంగ్వేజ్ని మనం ప్రాంప్ట్ అంటాం. మెషిన్కి ఇప్పుడు ఇంట్లో అమ్మ నాకు ఇది కావాలి అని అంటే అడుగుతాం, మనం ఏం అడుగుతా అది తీసుకొచ్చి ఇస్తుంది. సో మనకి మెషిన్ కూడా ఏంటి అంటే మనం ఎంత క్లియర్గా చెప్తే
అంత క్లియర్గా అవుట్పుట్ ఇస్తుంది. ఓకే. నాకు ఒక తెల్ల రంగులో ఉన్న ఫోటో కావాలి అంటే తెల్లగా చేసిస్తుంది. నాకు బ్యాక్గ్రౌండ్లో తాజ్మహల్ ఉండాలి, తాజ్మహల్ వెనకాల తాజ్మహల్ పక్కన నరేంద్ర మోడీ ఉండాలి, దాని పక్కన ఒక BMW కార్ ఉండాలి. ఎంత డీటెయిల్డ్గా మనం ప్రాంప్ట్ ఇస్తే అంత డీటెయిల్డ్గా మనకు అది ఇమేజ్ ఇస్తుంది. చాలామంది ఏం చేస్తున్నారంటే ఈ మధ్య ChatGPTని ఏదో గూగుల్ సెర్చ్ చేసినట్టు నాకు ఒక లోగో ఇచ్చేయి, నాకు ఒక జోక్ చెప్పు, ఇలాంటి దానికి వాడుతున్నారు. కానీ ఆ ప్రాంప్ట్ ఇవ్వాలి అంటే ఒక టెక్నిక్ ఏంటి అంటే మనం ఏ ప్రాంప్ట్ ఇవ్వాలి అని చెప్పి ChatGPTని అడగాలి. ఓకే. సో ఇప్పుడు నేను ఒక లోగో చేద్దాం అనుకుంటున్నాను. ఐ వాంట్ టు క్రియేట్ ఎ లోగో ఫర్ సో అండ్ సో బ్రాండ్. ఈ బ్రాండ్ కలర్ ఆప్షన్స్ బ్లూ కలర్, గ్రీన్ కలర్లో ఇద్దాం అనుకుంటున్నాను. నేను ఈ పలానా టూల్కి ఇచ్చి లోగో చేద్దామని అనుకుంటున్నాను. లూకా అని ఒక వెబ్సైట్ ఉంది. లూకాలోకి వెళ్ళిపోతే మనకి లోగో చేసేస్తుంది. జస్ట్ సెకండ్స్లో లోగో చేస్తుంది. ఒక 7-8 క్వశ్చన్లు అడుగుతుంది. క్వశ్చన్లు అడిగినాక క్వశ్చన్లు ఆన్సర్ చేసేస్తే మనకు ఒక లోగో వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఈ ChatGPTని నేను లూకాలో ఏం ప్రాంప్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అడిగితే ChatGPT మనకు ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది. లేదు ఇప్పుడు ChatGPT ప్రో వర్జన్లో ఇమేజ్ జనరేషన్ ఫంక్షనాలిటీ వచ్చింది. నాకు మైక్రోసాఫ్ట్ లాగా మంచి బ్రాండెడ్ లోగో కావాలి, గ్లోబల్ బ్రాండ్ కోసం పెడదాం అనుకుంటున్నాను. లైక్ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి మైక్రోసాఫ్ట్ లాగా నాకు లోగో కావాలి, నాకు ఏం ప్రాంప్ట్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి అడిగితే బ్యూటిఫుల్గా ప్రాంప్ట్ ఇచ్చేస్తుంది మనకి. ఆ ప్రాంప్ట్ని కాపీ పే చేసి మళ్ళీ దాన్ని అడిగామనుకోండి, అదే లోగో చేసి ఇచ్చేస్తుంది. అదొక చిన్న ట్రిక్. బేసిక్గా ఏంటంటే టెక్నాలజీని మనం ప్రాపర్గా వాడుతూ ఉంటుంటే మనకి ఆటోమేటిక్గా తెలుస్తూ ఉంటుంది. సో ఇది మనకి బెస్ట్ ఆప్షన్. అండ్ ఇప్పుడున్న మార్గంలో ఏమైపోయింది అంటే ఒక ChatGPT, ఉట్టి ChatGPT మీకు తెలుసు, నాకు తెలుసు, ప్రతి ఒక్కరి ఫోన్లో హైయెస్ట్ నెంబర్ ఆఫ్ యూజర్స్ మన ఇండియా నుంచే ఉన్నారు ChatGPT వాడేవాళ్ళు. చాలా మంది వాడుతున్నారు. అండ్ ఇండియా ఇస్ వెరీ పవర్ఫుల్ మార్కెట్ ఫర్ US పీపుల్. US వాళ్ళు సాఫ్ట్వేర్ తయారు చేస్తారు, ఇండియన్ వాళ్ళు యూజ్ చేస్తారు. మనం యూజ్ చేసే దగ్గరలో ఉన్నాం కానీ ప్రాపర్గా మనకున్న నాలెడ్జ్ని కనుక వాడితే మనము మిరాకిల్స్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ ఏంటి అని అంటే ఇప్పుడు ఊబర్ వచ్చింది, ఓలా వచ్చింది. ముందు ఏంటి అని అంటే ఎవరికైనా ఒక ఆలోచన ఉంది అని అంటే వాళ్ళు దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే ఎంతో పెద్ద టెక్నాలజీ పెట్టాలి, సాఫ్ట్వేర్ తయారు చేయాలి, ఇవన్నీ అయిపోతుండే. ఇప్పుడు మనం ChatGPTలోకి వెళ్ళి ఒక ప్రాంప్ట్, నాకు ఈ ప్రోడక్ట్ చేద్దామని ఉంది అని చెప్పి ChatGPTలో ఫస్ట్ ఓపెన్ చేసేసి నేను ఒక ఊబర్ లాంటి యాప్ చేద్దాం అనుకుంటున్నా, నాకు ఒక ప్రాంప్ట్ ఇవ్వు, ఊబర్ లాంటి యాప్ చేయాలంటే ఏమని ప్రాంప్ట్ ఇవ్వాలి అని ప్రాంప్ట్ ఇవ్వు అని చెప్తే ప్రాంప్ట్ ఇస్తుంది. ఆ ప్రాంప్ట్ మొత్తం తీసుకెళ్ళిపోయి lovable.app అని ఒక వెబ్సైట్ ఉంటుంది. లవబుల్లోకి వెళ్ళిపోయి నాకు ఒక యాప్ చేసి ఇవ్వమంటే within 2 minutesలో మొత్తం మీకు యాప్ తయారు చేసేస్తుంది. యాప్ నిజంగా యాప్ తయారు చేసేస్తుంది. సో ఇప్పుడు ఏమైపోయింది, ఒక బిజినెస్ స్టార్ట్ చేయడం వెరీ ఈజీ. ఇప్పుడు మీరు ఒక సాఫ్ట్వేర్ కంపెనీ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ తయారు చేయడం ఈజీ. ఎట్ ఎ టైం రెండు అడ్వాంటేజెస్ ఉన్నాయి, డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి, ఇప్పుడు కోడింగ్ వచ్చిన వాళ్ళు, కోడింగ్ చేసే వాళ్ళందరి జాబ్ రిస్క్లో ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు కోడింగ్ మొత్తం మెషిన్ చేసేస్తుంది. ముందు వీళ్ళ వర్క్ ఏముంటుండే, బగ్స్ ఏమొచ్చినా సాల్వ్ చేయాల్సింది ఉంటుండే. వాళ్ళ ఇమాజినేషన్కి ఒక ప్రోటోటైప్ అని, ఒక ఫ్లో చార్ట్ అని, ఒక సర్వర్ పెట్టడము, ఒక కోడ్ రాయడము, ఎవ్రీథింగ్ అదే చేస్తుంది. తర్వాత టెస్టింగ్ చేయడము, ఎన్ని వర్క్స్ ఉంటాయి. ఒక జాబ్, ఒక టెక్నికల్ సాఫ్ట్వేర్ చేయాలి అంటే ఐడియా దగ్గర నుంచి దాన్ని ప్రోటోటైప్ చేసి, దాని తర్వాత UI/UX చేసి, దాని తర్వాత ఇలా చాలా స్టెప్స్ ఉంటాయి. ఈ చాలా స్టెప్స్ అన్ని సెకండ్స్లో, మినిట్స్లో అయిపోతుంది. సెకండ్స్లో, మినిట్స్లో ఇంత ఫాస్ట్గా అయిపోతున్నప్పుడు మనకి ఏంటంటే ఎంతోమంది జాబ్స్ రిస్క్లో ఉన్నాయి. అందుకే AI అప్డేట్ చేసుకోండి అని చెప్పి గవర్నమెంట్ కూడా ఇప్పుడు చిన్నపిల్లల స్కూల్ దగ్గర నుంచి AI కరికులం తీసుకొచ్చింది. జనరల్గా గవర్నమెంట్ కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత అప్డేట్ అవుతుంది. గవర్నమెంటే ముందు జాగ్రత్తతోని మనకి అప్డేట్ చేస్తుంది, ఏని కరికులంలో యాడ్ చేస్తుందంటే మీరు ఇమాజిన్ చేసుకోండి ఫ్యూచర్ ఎంత డేంజరస్గా ఉండబోతుందో. ఎందుకంటే ఉట్టి ఇండస్ట్రీ అని కాదు, మ్యూజిక్ ఇండస్ట్రీ తీసుకోండి, హెల్త్ కేర్ తీసుకోండి, ప్రతి ఇండస్ట్రీలో రిప్లేస్మెంట్ తీసుకొస్తుంది. ఎందుకు అంటే మన హ్యూమన్ బ్రెయిన్ కెపాసిటీ కన్నా ఒక మెషిన్ యొక్క బ్రెయిన్ కెపాసిటీ చాలా ఎక్కువ. అండ్ హ్యూమన్స్ కాస్ట్లీ, మెషిన్స్ చీప్. వర్క్ ఎవరైనా డబ్బుల గురించి చేస్తారు, డబ్బుల కోసమే చేస్తారు. ఒక పెద్ద కంపెనీ కూడా ప్రాజెక్ట్ చేస్తుంది అని అంటే ఇండియాలో ఉన్న వాళ్ళకి చాలా మందికి జాబ్స్ ఎందుకు ఇస్తుంది అంటే US ప్రాజెక్టు, యూఎస్లో డాలర్స్లో వాళ్ళు పే చేసుకుంటారు, ఇండియాలో రూపీస్లో పే చేస్తారు, కన్వర్జన్ రేట్లో ఉంటుంది. అలా మనకి డబ్బులు ఎక్కువ మందికి జాబ్ ఆపర్చునిటీస్ ఇస్తారు. అలాంటి వాళ్ళందరూ కూడా చాలా, ఇప్పుడు యూఎస్లో కూడా రష్యన్ మార్కెట్ నడుస్తుంది. ఎందుకు అంటే జాబ్స్ అన్ని టెక్నాలజీ చాలా ఇంప్లిమెంట్ చేస్తుంది. యూఎస్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ పైన ఎలాన్ మస్క్ కానీ డిఫరెంట్ పీపుల్ కానీ దే ఆర్ ఇన్వెస్టింగ్ లాట్ ఇన్ టెక్నాలజీ. ఎందుకంటే టెక్నాలజీ మిస్టేక్ చేయదు, టెక్నాలజీతోనే ఎఫిషియన్సీ ఎక్కువ. ఇప్పుడు ఒక మనిషి నార్మల్గా ఒక 10 గంటలు, సరే నేను ఇంకెక్కువ జీతం ఇస్తా అంటే ఒక 15 గంటలు కూడా పనిచేస్తాడు, లేదంటే 12 గంటలు పనిచేస్తాడు. డే మధ్యలో స్టార్టింగ్లో పెట్టినప్పటికీ డే 12 దగ్గరకు, అంటే అవర్ 12 గంటలకు పనిచేసరికి ఎఫిషియన్సీ మొత్తం తగ్గిపోతుంది, వీక్ అయిపోతాడు, అది అయిపోతుంది. కానీ మెషిన్ ఏంటి అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, మళ్ళీ తప్పు చేయకు అని చెప్తే నోట్ చేసుకొని మళ్ళీ ఆ తప్పు చేయదు. అండ్ ఎన్నిసార్లు మీరు తిట్టినా దానికి ఎమోషన్స్ ఉండవు. మెషిన్స్కి ఏంటంటే నువ్వు తిట్టు, నువ్వు నాకు మంచి చెప్పలేదు, నువ్వు మంచి చెప్పు, మళ్ళీ చెప్పు అని 10 సార్లు అడగని 10 సార్లు మళ్ళీ చెప్తూనే ఉంటుంది. సో
ఇప్పుడు కంపెనీస్కి ఏంది ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వర్క్ అయిపోవాలి, బెస్ట్ అవుట్పుట్ కాబట్టి బెస్ట్ అవుట్పుట్ కావాలి, కాబట్టి డబ్బులు సేవ్ అవుతున్నాయి, టైం సేవ్ అవుతుంది, ట్రైనింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఓకే ఒక మనిషికి ఏం చేయాలి ఇప్పుడు మనం ట్రైనింగ్ ఇవ్వాలి, ట్రైనింగ్ ఇచ్చి దానికి ఒక ట్రైనింగ్ కాస్ట్ పెట్టుకొని అని ఇవ్వాలి. మెషిన్కి ఏమైపోతుందంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ప్రపంచంలో ఉన్న బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ నాలెడ్జ్ అంతా కూడా మొత్తం తీసేసుకొని రెడీగా పెట్టుకుంది. మొత్తం అంతా ఇంటర్నెట్లో ఉన్నదంతా చదివేసుకుంది. ఇంటర్నెట్లో ఉన్న చదివేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఏం కావాలంటే అది రాసిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ సాయి గారి పేరు పైన నాకు జై బాలయ్య, మొన్న బాలకృష్ణ గారి బర్త్డే కదా, బాలకృష్ణ గారి జై బాలయ్య సాంగ్ ఫేమస్. జై బాలయ్య స్టైల్లో నాకు సాయి కుమార్ గారికి పైన ఒక సాంగ్ రాసిమంటే సాంగ్ రాసి ఇచ్చేస్తారు. ముందు ఒక లిరిక్ రైటర్ సాంగ్ రాయాలి అని అంటే అట్లీస్ట్ ఒక రోజు కూర్చొని ఇప్పుడు నేను సాయి కుమార్ గారి మీద ఒక స్క్రిప్ట్ వచ్చేసింది కదా, నాకు ఒక టూల్లోకి పెట్టి పాట రాసిమంటే జస్ట్ ఒక 1 minute లోపే పాట ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఒక పాట చేయాలి అంటే ఇమాజిన్ చేసుకోండి ఎంతమంది పని చేయాలి. దానికి ఫస్ట్ మ్యూజిక్ కంపోజర్, దాని తర్వాత లిరిసిస్ట్, దాని తర్వాత దాని డిఐ, నార్మల్గా ఎడిటింగ్ చేసేవాళ్ళు, ట్రాక్ వచ్చిందా లేదా, దాని మ్యూజిక్ వచ్చిందా, దాని తర్వాత ప్రొడక్షన్, ఇంత వర్క్, ఇంతమంది జాబ్స్. మీరు ఏ స్టైల్లో కావాలంటే ఆ స్టైల్లో నాకు పాట రాసి ఇచ్చేస్తుంది. కర్ణాటిక్ మ్యూజిక్ స్టైల్లో కావాలా, ఏ మ్యూజిక్ స్టైల్లో కావాలి, జైబేల సాంగ్ రిఫరెన్స్ ఇచ్చి చేసిమంటే చేస్తుంది. అప్పుడు ఇమాజిన్ చేసుకుంటే లాట్ ఆఫ్ చేంజెస్. అంటే మనం ఎందుకు అప్డేట్ అవ్వాలి అని చెప్పి అందరు కూడా పుష్ చేస్తున్నారు అంటే జనరల్గా ఏఐ జాబ్స్ రిప్లేస్ చేస్తున్నా అంటే చేస్తుంది, కానీ ఏఐ నేర్చుకున్న వాళ్ళ జాబ్స్ రిప్లేస్ చేయదు. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే నువ్వు ఏఐ కనుక నేర్చుకున్నావు అని అంటే రిప్లేస్ చేయలేదు. అండ్ ఇంకొకటి ఏఐ అన్ని లాంగ్వేజ్ అర్థం చేసుకుంటుంది. తెలుగు అర్థం చేసుకుంటుంది, హిందీ అర్థం చేసుకుంటుంది, హిందీలో మీరు మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు, అన్నిట్లో మాట్లాడవచ్చు, ఎట్లా మాట్లాడమంటే అట్లా మాట్లాడుతుంది. ఇప్పుడు నాకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తుంది. మనము చాలామంది ఏంటంటే లైఫ్లో యూత్ జనరల్గా ఏంటంటే సార్ నాకు జాబ్స్ లేవు అని చెప్పి చాలామంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే జాబ్స్ చాలా ఉన్నాయి మార్కెట్లో, వాళ్ళు కరెక్ట్ ప్లేస్లో వెతకట్లే. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మనం అన్నీ మన చేతిలోకే రావాలంటే రావు. ఇప్పుడు నిజంగా చెప్పండి, ఇప్పుడు ఎక్కడైనా ఏదైనా ఒక ప్రాబ్లం ఉంది, జనరల్గా ఒక జాబ్ ఎవరు ఎందుకు ఇస్తారు, మనకి ఏదో ఒక స్కిల్ ఉండాలి, ఏదో ఒక స్కిల్ ఉండాలి. నీకు డిగ్రీ డజంట్ మ్యాటర్. ఇవాళ నీకు డిగ్రీ లేకపోయినా కూడా టాలెంట్ ఉంది, నీకు వీడియో ఎడిటింగ్ స్కిల్ వచ్చు, లేదంటే డిజైనింగ్ స్కిల్ వచ్చు అంటే నీ వర్క్ అవుట్పుట్ ఉంది అంటే నీ వర్క్ చూసి చాలా తీసుకునే జాబ్లు ఉన్నాయి. ఈవెన్ పెద్ద పెద్ద కంపెనీలు, గూగుల్ లాంటి కంపెనీస్లో కూడా మన డ్రాప్ అవుట్ స్టూడెంట్స్కి వీళ్ళకి వచ్చే వాళ్ళు చాలా మంది జాబ్ తెచ్చుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఎందుకంటే జస్ట్ బికాస్ ఆఫ్ దర్ స్కిల్. ఆ స్కిల్ మనము పెంచుకోవడానికి వాళ్ళు గనక ఫోకస్ చేసినట్టయితే ఆ స్కిల్ నేర్చుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది. యూట్యూబ్ ఉంది, కొన్ని చాలా వెబ్సైట్స్ ఉన్నాయి, ఏఐ టూల్స్ నేర్పిస్తాయి. ఏఐ దగ్గరుండి చాట్ జీపీటీ ఉంది కదా, చాట్ జీపీటీ అందరు సెర్చ్ చేసుకోవడానికి వాడతారు. స్మార్ట్ పీపుల్ ఏంటి అంటే నేర్చుకోవడానికి వాడతారు. చాట్ జీపీటీ మీకు ఒక ఫిట్నెస్ కోచ్ లాగా హెల్ప్ చేస్తుంది. చాట్ జీపీటీతోని ఒక అమ్మాయి తన ఫోటో తీసుకొని నాకు ఈ పింపుల్ అయింది, ఈ పింపుల్ ఎందుకు అయింది అని చెప్తే చాట్ జీపీటీ ఆన్సర్ ఇచ్చింది వెతికి. ఎందుకంటే అది డేటాతోని డిసిషన్తోని ఆన్సర్ ఇస్తుంది. ఆన్సర్ ఇచ్చి నువ్వు విటమిన్ డి, విటమిన్ ఈ పెంచుకో అంటే యుఎస్లో ఈ అమ్మాయి చేసింది ఎక్స్పెరిమెంట్. చేసిన తర్వాత ఇమీడియట్గా ఆమె తగ్గిపోయింది, ఒక డాక్టర్ లాగా పనిచేసింది. ఇప్పుడు నేను మొన్న మా అంకుల్ది రిపోర్ట్ వస్తే ముందే రిపోర్ట్ వచ్చిన వెంటనే నేను చాట్ జీపీటీలో ఇచ్చేసేసి దీని రిపోర్ట్ సారాంశం ఏంటి, ఇది సేఫా కాదా అని చెప్పి అడిగాను, వెంటనే ఇచ్చింది ఆన్సర్. నేను తెలుగులో అది మాట్లాడి చెప్పు, నేను ప్రో వర్జన్ వాడుతున్నాను చాట్ జీపీటీలో. ప్రో వర్జన్ మాట్లాడి నాకు రిపోర్ట్ నాకు ఎక్స్ప్లెయిన్ చేయి తెలుగులో అంటే ఎక్స్ప్లెయిన్ చేసింది. సో ఇప్పుడు రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేసింది, నాకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేయమంటే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, నాకు సబ్జెక్ట్ పార్ట్ లాగా గుర్తు పెట్టుకునేటట్టు ఒక పార్ట్ లాగా నాకు చెప్పమంటే చెప్తుంది. ఇప్పుడు కెమిస్ట్రీలో మనకు పీరియాడిక్ టేబుల్ అని ఉంటుంది. పీరియాడిక్ టేబుల్ మనం గుర్తుపెట్టుకోవాలంటే పిల్లలు ఏం చేస్తాము, ఒక సాంగ్ లాగానో ఒక షార్ట్ కట్ లాగానో గుర్తుపెట్టుకుంటాం. ఆ షార్ట్ కట్స్ అన్ని చేసి మనం చేసిస్తుంది. ఎందుకంటే అంత ఫాస్ట్గా. ఇప్పుడు పిల్లలకి మెమరీ టెక్నిక్స్ ఉంటాయి కొన్ని, నిమోనిక్స్ అని చెప్పి, ఫ్లాష్ కార్డ్స్ అని. నేను ఒక పెద్ద టాపిక్ ఇచ్చేసి ఫ్లాష్ కార్డ్ రూపకంగా ఇవ్వమంటే ఇచ్చేస్తుంది. గూగుల్ వాళ్ళది ఒక మంచి టూల్ ఉంది, దీన్ని నోట్బుక్ ఎల్ఎం అని అంటాం. నోట్బుక్ ఎల్ఎం ఏం చేస్తుంది అంటే మీకు ఒక యూట్యూబ్ వీడియో ఉంది, లేదంటే ఒక టెక్స్ట్ బుక్ ఉంది, ఆ టెక్స్ట్ బుక్ మొత్తం మీరు దానికి ఇచ్చేస్తే అది ఏం చేస్తుంది అంటే మొత్తం ఒక మైండ్ మ్యాప్ లాగా క్రియేట్ చేస్తుంది. మైండ్ మ్యాప్ అంటే టాపిక్ ఇవి ఉన్నాయి అని చెప్పి క్రియేట్ చేస్తుంది. ఇది ఫస్ట్ అడ్వాంటేజ్. సెకండ్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే ఇద్దరు మాట్లాడుకునేటట్టు ఏదైనా టాపిక్ ఇవ్వండి, ఇద్దరు మాట్లాడుతున్నట్టు కన్వర్జేషన్ చేసిస్తుంది, తెలుగులో వాళ్ళు మాట్లాడుతున్నట్టు. సో జనరల్గా హ్యూమన్ మెంటాలిటీ ఏంటంటే ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు కానీ వినాలి అని అనుకుంటారు. సో ఇప్పుడు ఇద్దరు ఫోటోసింథసిస్ అని నేను టాపిక్ ఇచ్చాను అనుకోండి, అసలు ఫోటోసింథసిస్ ఏంది అని చెప్పి ఇద్దరు ఒక 5 నిమిషాలు మాట్లాడుతున్నట్టు ఒక సౌండ్ ఆడియో క్లిప్ తయారు చేసేస్తుంది, పాడ్కాస్ట్ లాగా తయారు చేసేస్తుంది. విత్ ఇన్ ఒక 1 minute 2 minutesలో తయారు చేసేస్తుంది. సో ఇప్పుడు పిల్లలకి ఎడ్యుకేషన్ లెర్నింగ్ ఎంత ఈజీ అయిపోయింది. మెమరీ టెక్నిక్స్ కానీ విజువల్స్ మన బ్రెయిన్ ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. అంటే విజువల్ ఇమేజ్ ప్రాసెసింగ్ మన బ్రెయిన్కి ఏంటంటే వీడియో అయినా ఇమేజ్ అయినా ఈజీ గుర్తుపెట్టుకోగలుగుతుంది రాదర్ దెన్ ఆడియో. సో ఇప్పుడు వీడియోతో పాటు ఆడియో
నార్మల్గా చూస్తూ ఉన్నప్పుడు ఈజీ గుర్తుపెట్టుకోగలుగుతారు. సో ఆ విజువల్ కాంటెంట్ క్రియేషన్ కూడా మనకి ఏ టూల్స్ చేసేస్తాయి, ఓకే ఓకే చాలా చేసేయగలుగుతాయి. అండ్ బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ టీచర్ లాగా పనిచేస్తుంది. ఓకే అంటే ఇప్పుడు మనము చాట్ జీపీటీతో వాడేటప్పుడు ఏంటి అంటే దానికి ఒక రోల్ అనేది మనం ఇవ్వాలి ఫస్ట్. నాకు ఒక 25 ఇయర్స్ జర్నలిస్ట్ లాగా యాక్ట్ చేయి, ఓకే యాక్ట్ చేసి నాకు ఒక ఆర్టికల్ రాసి అంటే 25 ఇయర్స్ ఓల్డ్ పర్సన్ ఎట్లయితే ప్రెస్లో న్యూస్లో ఆర్టికల్ రాస్తాడో అలానే నాకు రాసిస్తుంది. అదే ఆర్టికల్ని అదే టాపిక్ ఇచ్చి నాకు ఒక 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ లాగా రాసి అంటే 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఎట్లయితే రాస్తాడో అట్లా రాసిస్తుంది. ఓకే ఓకే మనం ఎంత క్లియర్గా దానికి మనం ప్రాంప్ట్ ఇస్తే అంత క్లియర్గా మనకి దాన్ని అవుట్పుట్ ఇస్తుంది. ఓకే ఓకే చాలా వచ్చాయి అంటే ప్రతి ఇండస్ట్రీలో ఇట్ ఈస్ లైక్ డూయింగ్ మిరకిల్స్ అని చెప్పుకోవచ్చు. ఓకే ఓకే సో రైట్. ఇప్పుడు దీంతో పాటుగా చాలామంది ఈ మధ్యకాలంలో మనం యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకుంటున్నారు ఇంట్లో, లేకపోతే ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్గా, ఇది హౌస్ వైఫ్స్ కానీ లేకపోతే ఇంట్లో ఉంటున్న లేడీస్ ఎవరన్నా వీళ్ళందరూ దీన్ని యూజ్ చేసుకుంటున్నారు. లైక్ ఏదో కుకింగ్ వీడియోనో సంథింగ్ ఏదో. వీళ్ళకి ఈ ఏఐ ఎట్లా యూజ్ అవుతుంది? సో చాలామంది క్రియేటర్ జనరల్గా ముందు ఏమైపోయింది అంటే లాట్ ఆఫ్ పీపుల్ ఎవరైనా చూసుకోండి క్రియేటింగ్ సైడ్ రావాలి అని అంటే చాలామందికి ఏంటంటే నాకు నాలెడ్జ్ లేదు, నాకు గైడెన్స్ లేదు అని అంటే నాకు బేసిక్గా ఏం చేయాలో తెలియదు, లేదంటే యూట్యూబ్ డిస్క్రిప్షన్ ఏం పెట్టాలో తెలియదు, యూట్యూబ్ టైటిల్ ఏం పెట్టాలో తెలియదు, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకొని డబ్బులు సంపాదించుకోవాలని తెలుసు కానీ సంపాదించాలని ఉంది కానీ ఎలా చేయాలి ఏంటి తెలియదు అని చెప్పి చాలామంది ఎన్నో రీజన్స్ చెప్తూ ఏం చేయకుండా ఆగిపోయిన వాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పుడున్న టెక్నాలజీతో ఏంటి అని అంటే మనకి ప్రతి దానికి ఏ ఒక సొల్యూషన్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా, ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. కొంతమంది ఏంటంటే ఇక్కడ కూడా భయపడతారు, నా ఫేస్తో మార్ఫింగ్ చేస్తారు, అది చేస్తారు, ఇది చేస్తారు, నేను చెయ్యాలా వద్దా, నాకు కాన్ఫిడెన్స్ లేదు, నేను మాట్లాడలేను, నేను కెమెరా ముందు మాట్లాడగలిగాను, అదన్నీ భయాలు ఉంటాయి. సరే, ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ అని మాట్లాడుకుందాం. అంటే మన ఫేస్ కూడా పెట్టకుండా ఫస్ట్ ఫేజ్ మాట్లాడాం. ఫేస్లెస్ యూట్యూబ్ ఛానల్స్ ఆల్మోస్ట్ ఒక 400 నుంచి 500 రకాల యూట్యూబ్ ఛానల్స్ మనం ఫేస్ చూపించకుండా పెట్టుకోవచ్చు. ఒక యూట్యూబ్లో మనం కాంటెంట్ క్రియేట్ చేస్తున్నాము అని అంటే ఒకటి మైండ్లో గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మనము ఫ్యూచర్ తరాలకు ఎవరైతే ఆ పర్టికులర్ రంగంలో, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన యూట్యూబ్ వీడియోలు పెడుతున్నాను అంటే ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకుందాం అనుకుంటున్నారో వాళ్ళకి వాల్యూ క్రియేట్ చేస్తున్నాను నేను. ఆ వాల్యూ అడిషన్ నేను నా వీడియోల ద్వారా యూట్యూబ్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఇస్తున్నాను. అది ఒక్కటే మన మైండ్లో ఉండాలి. ఆ ఒక్క మైండ్లో క్లారిటీ పెట్టుకుంటే ఎవరైనా కూడా క్రియేట్ చేసుకోవచ్చు. క్రియేటర్ జర్నీని ఎంత సింప్లిఫై చేసింది చాట్ జీపీటీ కానీ ఏ టూల్స్ అంటే మనము యూట్యూబ్లో మాట్లాడాలి అని అంటే ఏ టాపిక్ కావాలి, అసలు ఫస్ట్ ఛానల్ పేరు ఏం పెట్టాలి, ఛానల్ పేరు చాట్ జీపీటీని అడిగి తెలుసుకోవచ్చు. నా పేరుతో కలిపి ఉండాలా, ఎన్ని రకాల పేర్లు, ఒక 100 రకాల పేర్లు అంటే 100 రకాల పేర్లు మీకు ఇస్తుంది. అయిపోయింది, ఛానల్ స్టార్ట్ చేస్తున్నా, నాకు స్టెప్ బై స్టెప్ గైడెన్స్ ఇవ్వు. నేను పెట్టిన 1 మంత్కే 1 lakh సబ్స్క్రైబర్ కావాలంటే నేను ఏ వీడియోలు పెట్టాలి. ఏం చేస్తుందంటే ఉన్న యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోలు అన్నీ మొత్తం చదివేసుకొని అసలు ఎవరెవరిది అల్గోరిథం ఎట్లా పనిచేస్తుంది, వాళ్ళు ఏం కంటెంట్ క్రియేట్ చేశారు, వాళ్ళకి ఏ వీడియో వైరల్ వెళ్ళింది, ఆ వైరల్ వెళ్ళిన దాంట్లో వాళ్ళు ఏం మాట్లాడారు, అది మొత్తం కూడా చూసి మనకి కంప్లీట్గా మనకు ఒక హుక్, కొన్ని మోడల్స్ ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో రీల్ వైరల్ వెళ్ళడానికి కూడా హుక్ అని, బాడీ అని, తర్వాత కాల్ టు యాక్షన్ అని ఇలాంటి థింగ్స్ ఉంటాయి. వాళ్ళకి ఒక స్టోరీ టెల్లింగ్ చెప్పడము, లేదంటే కొంచెం సర్ప్రైజింగ్ థింగ్ చేయడము. సో బేసిక్ ఒకటి ప్యాటర్న్ బ్రేక్ ఎఫెక్ట్ అని ఉంటుంది. మీరు ఇన్స్టాగ్రామ్లో రూల్స్ చూస్తూ ఉంటారు, సడన్గా మీరు ఆగాలి అంటే మీ వీడియో రివర్స్ వచ్చింది అనుకోండి, అరే నేనేంది రివర్స్ వీడియో పెట్టారు అని చెప్పి ఆగుతారు. ఒక ప్యాటర్న్ బ్రేక్ అయింది. ప్యాటర్న్ బ్రేక్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఫోకస్ వెళ్ళిపోతుంది. హుక్స్ ఇప్పుడు కొన్నిసార్లు ఏంటంటే ఒక ప్లేన్ కింద నుంచి పైకి కింద పడుతున్నట్టు లేదంటే ఇట్లాంటి వీడియోస్ పెడుతుంటారు అటెన్షన్ గ్రాబింగ్ కోసం. సో ఏ అటెన్షన్ గ్రాబింగ్ వాడాలి, ఏం చేయాలి, ఈ హుక్ ఐడియాస్, మీరు మాట్లాడుతున్నప్పుడు స్క్రిప్ట్ ఏమని మాట్లాడాలి, ఆ స్క్రిప్ట్తో సహా మొత్తం ఇస్తుంది. ఇచ్చింది స్క్రిప్ట్ అయిపోయింది. ఇప్పుడు ఎక్కడున్నా మనం యూట్యూబ్ ఛానల్ పేరు పెట్టాము, స్క్రిప్ట్ వచ్చింది. స్క్రిప్ట్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంది, వీడియో రికార్డ్ చేయాలి. వీడియో రికార్డ్ చేయాలి అని అంటే వీడియో రికార్డ్ చేయడానికి నా దగ్గర కెమెరా ఒకటే ఉంది, ఫోన్ కెమెరా సరిపోతుంది. నాకు నా వాయిస్ బాగాలేదు, వాయిస్ ఓవర్ ఇద్దాం అనుకుంటున్నా. వాయిస్ ఓవర్ ఇద్దామని TTS మేకర్ అని ఒక వెబ్సైట్ ఉంది, 11 Labs అని ఒక వెబ్సైట్ ఉంది. ఇందులో మీ వాయిస్ రికార్డ్ చేసి వాయిస్ క్లోన్ చేసేయచ్చు. నేను ఒక 10 seconds or 15 seconds నా వాయిస్ రికార్డ్ చేసేస్తా. నెక్స్ట్ నేను స్క్రిప్ట్ ఇస్తే అదే వాయిస్ నాది వాయిస్ జనరేట్ చేస్తుంది. నేను వాయిస్ మళ్ళీ చేయాల్సిన అవసరం లేదు, ప్రతిసారి స్టూడియోకి రావడము రికార్డ్ చేయడం అవసరం లేదు. వాయిస్ ఓవర్ అయిపోయింది. వాయిస్ ఓవర్ ఆ టూల్లోకి వెళ్ళి తీసుకుంటాం. 11 Labs ఉంది, దేశీ వాయిస్ అని ఒక దేశీ వోకల్స్ అని ఒక వెబ్సైట్ ఉంది, లాట్ ఆఫ్ వెబ్సైట్స్ ఉన్నాయి ఆన్లైన్లో. TTS మేకర్ 1000 characters వరకు ఫ్రీ. మనం స్క్రిప్ట్ దానిలో నుంచి తీసుకుంటాం, కాపీ పేస్ట్ చేస్తాము, ఇల్లు ఇచ్చేస్తాం. ఆ స్క్రిప్ట్ కూడా మనం ఏంటంటే ఎంత బాగా మనం క్లియర్గా చెప్తే నా ఛానల్ ఆడియన్స్ ఎవరు, యూత్, వాళ్ళని అట్రాక్ట్ అయ్యేటట్టు ఇస్తుంది.
పంచ్ డైలాగ్ కావాలన్నా పంచ్ డైలాగ్ కూడా ఇస్తుంది. మనం అంతా ఆలోచించాల్సిన అవసరం లేదు, జస్ట్ మేనేజ్ చేస్తే చాలు. ఆడియో రికార్డింగ్ అయిపోయింది, తర్వాత వీడియో జనరేట్ చేయాలి. ఇన్ వీడియో ఏ అని ఒక వెబ్సైట్ ఉంది. మనం ఒక లైన్ ఇస్తే చాలు, ఆటోమేటిక్గా వీడియో, వాయిస్, అవుట్పుట్ అన్ని కూడా అదే చేస్తుంది విత్ 4K రెజల్యూషన్. 4K రెజల్యూషన్. లేదు అంటే స్టాక్ ఫుటేజెస్ దగ్గర నుంచి ఆన్లైన్లో స్టాక్ ఫుటేజ్ చాలా దొరుకుతాయి. ఎనీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లోకి వెళ్ళినా కూడా మనకి ఆ వీడియో చేసుకుంటాం. తర్వాత అప్లోడ్ చేసేటప్పుడు దాని డిస్క్రిప్షన్ కావాలి, దాని టైటిల్ కావాలి, దాని తమ్నేల్ కావాలి. తమ్నేల్ కూడా మీరు పేపర్లో డ్రా చేసి నాకు ఇలా అయితే తమ్నేల్ బాగుంటుంది, లేదంటే ఈ తమ్నేల్ బాగుంది అని చెప్పి వేరే వాళ్ళ రిఫరెన్స్ తీసుకొని నాకు ఈ స్టైల్లో ఈ మ్యాటర్ పెట్టి తమ్నేల్ చేసి అంటే ChatGPT చేసిస్తుంది. తమ్నేల్ వచ్చేసింది, తమ్నేల్ పెట్టేసినాం. అయిపోయిన తర్వాత దాని ట్యాగ్స్ ఏం పెట్టాలి, దాన్ని ఎక్కడ షేర్ చేయాలి, దాని టైటిల్ ఏం పెట్టాలి, యూట్యూబ్ అల్గారిథంలో ఇది వైరల్ అవ్వడానికి ఏం చేయాలి, కామెంట్స్ పెట్టారు ఎవరన్నా, కామెంట్స్కి రిప్లై ఏమి చేయాలని కూడా మనం ChatGPTని అడగవచ్చు. ఇప్పుడు ఏ ఏజెంట్స్ వచ్చాయి మీకు, ఎట్లా అంటే యూట్యూబ్లో ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి ఈమెయిల్ పంపించవచ్చు, యూట్యూబ్లో ఎవరైనా కామెంట్ చేస్తే వాళ్ళకి ఏదైనా యాక్షన్ చేయి, ఇలా డిఫరెంట్ యాప్స్ని కూడా కలుపుకోవచ్చు. అంతగానో అడ్వాన్స్ అయిపోయింది. అండ్ ఇదంతా కూడా ఇప్పుడు నేను ఒక్క వీడియో గురించి చెప్పాను కదా, ఇప్పుడు నేను ఇలాంటి 100 వీడియోలు 1 గంట సేపట్లో చేసేయచ్చు. ఆటోమేషన్ చేసి పెట్టేస్తే సేమ్ కదా. ChatGPT నుంచి స్క్రిప్ట్ తీసుకో, 11 Labsకి వెళ్ళిపోయి వాయిస్ ఓవర్ చేస్తాయి, వాయిస్ ఓవర్ చేసినాక ఇన్ వీడియోలోకి వెళ్ళిపోయి వీడియో చేస్తాయి, ఇన్ వీడియోలోకి వెళ్ళిపోయినాక వీడియో అయిపోయిన తర్వాత ఇన్ వీడియో ఉంది, v.io ఉంది, చాలా ఉన్నాయి వెబ్సైట్స్. యానిమోటో అని ఉంది, పిక్టోరియా అని ఉంది, ఏ వెబ్సైట్స్ ఎన్నో వచ్చాయి. మన బెస్ట్ యూస్ కేస్ బట్టి తీసుకొని వెళ్ళిపోయి అయిపోయిన తర్వాత యూట్యూబ్లో అప్లోడ్ చేసాయి. అన్నీ అదే చేసే ఒక ఫ్లో మొత్తం కూడా మనం చేసి ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి ఇచ్చేస్తే, ఒక ఏజెంట్ని కనుక తయారు చేస్తే ఆ ఏజెంట్ మొత్తం అదే పని చేసేస్తాడు. సో ఇప్పుడు ఆటోమేటిక్గా ఏమైపోతుంది, మన డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో ఇంకొక అడ్వాంటేజ్ ఏమవుతుంది అంటే స్క్రిప్టింగ్లో బేసిక్గా మార్కెట్లో ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ ఒక న్యూస్ రాస్తుంది, ఈనాడు ఒక న్యూస్ రాస్తుంది, సాక్షి ఒక న్యూస్ రాస్తుంది. ఒకటే టాపిక్కి 10 మంది 10 రకాలుగా రాస్తారు. సో ఇప్పుడు అందులో నుంచి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఏదైతే ట్రాక్షన్ ఉందో ఆ ట్రాక్షన్ ఉన్న కంటెంట్ని తీసుకొని నేను నా సబ్స్క్రైబర్స్కి ఎంత సింపుల్గా చెప్పాలి, ఈజీగా చెప్పాలి అని చెప్పి అడిగితే సింపుల్గా ఈజీగా నాకు స్క్రిప్ట్ ఇచ్చేస్తుంది. సో ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ వాళ్ళు రీసెంట్గా ఒక 2 days బ్యాక్ కొత్త ఫీచర్ లాంచ్ చేశారు, ఎడిట్స్ అని. ఇన్స్టాగ్రామ్ వాళ్ళ యాప్ ఉంది, ఆ యాప్లో ఏంటంటే ఇన్బిల్ట్ టెలిప్రాంప్టర్ ఉంటుంది. ఈ స్క్రిప్ట్ని కాపీ చేసుకొని మనం ఆ యాప్ ఓపెన్ చేసి చూసుకుంటూ నార్మల్గా ఒక ఫ్రెండ్తో చదువుకుంటూ నార్మల్గా చెప్పేసామనుకోండి, మనము సెల్ఫీ వీడియో రికార్డ్ చేసినట్టు అయిపోతుంది. ఇంత సింపుల్గా వీడియో రికార్డ్ చేయొచ్చు. ఎంత పెద్ద టీవీ ఛానల్ వాళ్ళైనా కూడా ముందర టెలిప్రాంప్టర్ చూసుకుంటే చదువుతారు, మీకు తెలిసిందే. సో ఇప్పుడు ఫోన్లో కూడా ఈజీగా చేసుకోవడానికి వచ్చింది. ఎంత హ్యూమన్స్ వచ్చినాయి ఇప్పుడు. ఇంకొకటి ఇది ఫేస్లెస్ అంది కదా, ఫేస్లెస్లో మనం సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేయొచ్చు, డివోషనల్ ఫ్యాక్ట్స్ గురించి చేయొచ్చు, మోటివేషనల్ స్టోరీస్ చేయొచ్చు, పిల్లలు బెడ్ టైమ్ స్టోరీస్ ఉంటాయి, బెడ్ టైమ్ స్టోరీస్ మీద చేయొచ్చు, ఏదైనా DIY ఐటమ్స్ ఉంటాయి, ఇంట్లో ఏమైనా వేస్ట్ బాటిల్ ఉంది దాంతో ఏమేమి చేయొచ్చు. టూరిజం రిలేటెడ్ ఛానల్ చేయొచ్చు. టూరిజం రిలేటెడ్ ChatGPTని అడిగితే ఒక ఐటినరీ ప్లాన్ చేసి ఇవ్వంటే ChatGPT మొత్తం ఐటినరీ విత్ రేట్స్తో సహా ఇస్తుంది. నా దగ్గర 10,000 ఉంది, ఏ ట్రిప్కి వెళ్ళాలి, గోవాలో ఎక్కడెక్కడ ప్లేస్కి వెళ్ళాలి, ఎంతెంత ఖర్చు అవుతుంది, మొత్తం ఎక్స్పెన్సెస్ సహా ఇస్తుంది. మనం దాని వీడియో రూపకంగా మనం చేసినాం అనుకోండి, వీడియో అయిపోతుంది. ఎన్ని ఐడియాస్కి, ఎన్ని టాపిక్స్కి. ఇప్పుడు నాకు 300 daysకి 300 డిఫరెంట్ కాన్సెప్ట్స్ కావాలి, 300 డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఇస్తాను మీకు ChatGPT. ఇది నాకు నచ్చలే మళ్ళీ చెప్తుంది, ఇది నాకు నచ్చలే మళ్ళీ చెప్తుంది. మీరు ఎంత బాగా దాన్ని ట్రైన్ చేసుకుంటే, మీకు కావాల్సిన విధంగా ఎంత బాగా మార్చుకుంటే అంత బాగా అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. ఇప్పుడు ఇది ఒక వర్జన్ అయిపోయింది. సరే ఫేస్తోని వీడియో చెప్దాం. ఫేస్తోని మనకి ఇప్పుడు ఫేస్ క్లోనింగ్ కూడా వచ్చింది. నేను ఒక వీడియో నాది రికార్డ్ చేస్తాను, ఏ ఇన్ఫ్లుయెన్సర్ అవ్వచ్చు, నేను వీడియో రికార్డ్ చేసి ఒక 1 minute వీడియో రికార్డ్ చేస్తాను, ఇట్లే హాయ్ ఎవ్రీవన్ ఇట్లా అని చెప్పి వీడియో రికార్డ్ చేస్తాను. హెయిజెన్ అని ఒక టూల్ ఉంది, హెయిజెన్, సింథేజియా, ఇది ఎప్పటి నుంచో ఉన్నాయి. క్యాప్షన్స్ AI ఇట్లాంటి వెబ్సైట్స్ ఉన్నాయి. ఈ వెబ్సైట్స్లో ఏం చేస్తాయంటే మనము నా వీడియో క్లిప్పింగ్ దానికి ఇచ్చేస్తాను, నా మోడల్ అంతా కూడా చదువుకుంటుంది, నా క్యారెక్టర్ని క్రియేట్ చేసేస్తుంది. నా క్యారెక్టర్ని క్రియేట్ చేసి నేను నెక్స్ట్ ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్తోని అదే వీడియో తయారు చేస్తుంది. ఇప్పుడు నాకు మళ్ళీ ఫోటోగ్రాఫర్ని హైర్ చేయాల్సిన అవసరం లేదు, లైటింగ్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎడిటింగ్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిట్ కూడా చేసి ఇచ్చేస్తుంది, కింద సబ్‌టైటిల్స్ కూడా పెట్టిచ్చేస్తుంది. టెక్నాలజీ. సో అండ్ టెక్నాలజీ ఇంతగానో మాట్లాడుతున్నా కదా, ఎన్నో లక్షలలో ఉంటుందేమో, కోట్లలో ఉంటుందేమో కాదు, రూపీస్లో, డాలర్స్లోనే వచ్చేస్తుంది. $10, $15 per month ఉంటుంది. ఇప్పుడు నేను ఒక స్టూడియో సెటప్ చేసుకొని అన్ని వీడియోలు చేయాలి అంటే మినిమం ఒక ₹10,000 కాస్ట్ అయితే ఒక షో చేయాలంటేనే. ఒక టూల్తోని నేను ₹10,000 అట్లీస్ట్ ఒక 1.5-2 months నడిపించవచ్చు. ఒక 15-20 వీడియోలు చేయవచ్చు మినిమం. ₹10,000 20-30 వీడియోలు ఈజీగా చేయవచ్చు. అంటే ఇక్కడ ఏంటి అంటే మనం చూడాల్సింది ఇంత ఫాస్ట్గా అప్డేట్ అయిపోతుంది. ఇప్పుడు మీరు ఏఐతో చాలా వీడియోలు చూస్తుంటారు, ఏదో ఒక క్యారెక్టర్ పెట్టి వాయిస్ ఓవర్ ఇచ్చేసేసి మిలియన్స్లో పోతూ ఉంటాయి స్క్రిప్ట్.
అలా మనము డిఫరెంట్ యాప్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు మీకు ఫన్మోజీ అని ఒక ఛానల్ ఉంది. అవునవును. వాళ్ళు ఏం చేస్తారు జనరల్గా ఒక పర్సన్కి మంకీ ఫేస్ కానీ ఈమోజీ అవునవును ఇమోజీ పెట్టి దీనికి సింపుల్ యాప్ ఉంది. క్లిప్స్ అనే ఒక యాప్ ఉంది ఇన్స్టాగ్రామ్ వల్లే. క్లిప్స్ అనే యాప్లోకి వెళ్ళిపోయి మీకు ఏ అవతారం అంటే ఆ అవతారం పెట్టుకొని ఓకే వాయిస్ మీదే అది ఇదే మీకు ఆటోమేటిక్గా మీ ఫేస్ మంకీ అయితే మంకీ, వేరే ఇమోజీ అయితే వేరే ఇమోజీ అన్నీ పెట్టేసుకుంటారు. కానీ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు మంచి స్క్రిప్ట్ పెట్టుకొని అవును మంచిగా ఎడిటింగ్ చేసి తర్వాత దాన్ని యూజ్ చేసుకుంటారు. టెక్నాలజీ ప్రతి ఒక్కరి దగ్గర ఉంది, మన చేతిలోనే ఉంది. కానీ మనం దాన్ని ఎట్లా యూజ్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే సో ఇప్పుడు యూట్యూబ్ జర్నీలో ఇంతగానం ఉంది స్కోప్. ఇప్పుడు యూట్యూబ్ జర్నీలో చూసుకుంటే ఒక యూట్యూబర్ నార్మల్ ఒక గంటకి యూట్యూబ్లో 1800 వీడియోలు అప్లోడ్ అవుతున్నాయి ఇప్పుడు. ఓకే ఓకే నిమిషానికి, సారీ గంట కాదు నిమిషానికి. అన్ని మిలియన్స్ ఆఫ్ వీడియోలు అప్లోడ్ అవుతున్నప్పుడు మార్కెట్ ఈజ్ సో మచ్ హ్యూజ్. సో ఇప్పుడు యూట్యూబ్లో పెట్టినప్పుడు అదే వీడియోని తీసుకెళ్ళి ఫేస్బుక్లో పెట్టొచ్చు, అదే వీడియోని తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పెట్టొచ్చు, అదే వీడియో తీసుకెళ్ళి కొత్తగా రేపు పొద్దున ఏ ప్లాట్ఫామ్ థ్రెడ్స్ అని వచ్చింది అన్నింటిలో పెట్టొచ్చు. సో ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్ ఏంటంటే ఆ వీడియో యూట్యూబ్లో వర్క్ అవ్వకపోయినా ఫేస్బుక్లో వర్క్ అవ్వచ్చు, ఫేస్బుక్లో వర్క్ అవ్వకపోయినా ఇన్స్టాగ్రామ్లో వర్క్ అవ్వచ్చు. చెప్పలేం ఏ ఆడియన్స్కి ఎవరు క్లిక్ అయ్యేది తెలియదు. ఇప్పుడు నేను మొన్న ఒకటే వీడియో పెట్టాను, ఆ వీడియో యూట్యూబ్లో 3000 మంది చూశారు, ఇన్స్టాగ్రామ్లో 16,000 మంది చూశారు, ఫేస్బుక్లో 1 మిలియన్ పోయింది. ఓకే సేమ్ టైం పెట్టిన సేమ్ వీడియో ఆడియన్స్కి ఎవరికి ఎక్కడ కనెక్ట్ అయితే అక్కడ వైరల్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ 3 ప్లాట్ఫామ్స్ నుంచి డబ్బులు వస్తాయి. డబ్బులు రావాలి అని అంటే సింపుల్ అండి, ఒకటే ఏంటంటే ఐదర్ మనం వాళ్ళకి ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, వాళ్ళ లైఫ్లో ఏదో ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తే వాళ్ళు మీకు డబ్బులు ఇస్తారు, లేదంటే వాళ్ళ టైం సేవ్ చేయాలి. సో జనరల్గా నేను ఒకటి విఎస్టీ అని ఒక ప్రాసెస్ని కనుక్కున్నా, ఒక టూల్ విఎస్టీ స్టాండ్స్ ఫర్ ఏంటి అంటే వాల్యూ, స్కిల్స్, టైం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ చూస్తారు, మార్నింగ్ న్యూస్ విత్ సాయి చూస్తారు. అసలు మార్నింగ్ న్యూస్ విత్ సాయి నేను ఎందుకు చూడాలి మీరు చెప్పండి? మార్నింగ్ న్యూస్ విత్ సాయి ఎందుకు చూడాలి మీరు చెప్పండి? మీరు అన్ని పేపర్లు ఏం చేస్తున్నారు, మీరు అన్ని పేపర్లు చదివి ద బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ న్యూస్ ఇస్తున్నారు, నాకు టైం సేవ్ చేస్తున్నారు. నేను అన్ని పేపర్లు చదవాల్సిన అవసరం లేదు, పేపర్ కొనుక్కోవాల్సిన అవసరం లేదు. యూట్యూబ్ ఫ్రీ, ఇంటర్నెట్ ఫ్రీ, ఇన్స్టాగ్రామ్ ఫ్రీ. ఇన్స్టాగ్రామ్లో మీరు అయిపోయిన వెంటనే 10కి 11కి వీడియో పెట్టేస్తారు, ఒక్కసారి మీ వీడియో చూస్తే అన్ని పేపర్లు చదివింది అయిపోతుంది. నాకు వాల్యూ అడిషన్ క్రియేట్ చేశారు, మీరు మీ స్కిల్ యూజ్ చేసుకున్నారు. మీ స్కిల్ ఏంది? జర్నలిజం స్కిల్ మీది, కమ్యూనికేషన్ స్కిల్, మీ స్కిల్ యూజ్ చేశారు, నాకు టైం సేవ్ చేశారు. కాబట్టి నేను మీ వీడియో చూస్తాను. ప్రపంచంలో ఏదైనా ఈ విఎస్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు మీరు యూట్యూబ్ కానీ లేదంటే ఒక జొమాటో కానీ స్విగ్గీ కానీ తీసుకున్నాం. స్విగ్గీ ఏం చేస్తుంది? మీ లైఫ్లో వాల్యూ అడిషన్ చేస్తుంది. ఏం చేస్తుంది? మీరు ఎప్పుడైనా ఎక్కడైనా అవసరం ఉన్న ఫుడ్ కావాలి అని అంటే ఏం చేస్తుంది? మీరు ఆర్డర్ పెట్టేసుకుంటే మీ దగ్గర తీసుకొస్తుంది. అది వాల్యూ క్రియేషన్. అది ఏం స్కిల్ వాడుతున్నారు? టెక్నాలజీ స్కిల్ వాడుతుంది. అదొక యాప్ తయారు చేస్తుంది. తర్వాత మీకు టైం సేవ్ చేస్తుంది. ప్రపంచంలో మీరు ఏదైనా తీసుకొని ఇండివిజువల్ జాబ్ ఓనర్ అనుకున్నాం, ఇండివిజువల్ పర్సన్ కూడా విఎస్టీ అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు నేను మీ దాంట్లో జాబ్ అప్లై చేద్దాం అనుకుంటున్నాను. జాబ్ అప్లై చేద్దాం అనుకుంటున్నప్పుడు మీరు నాకు ఎందుకు జాబ్ ఇస్తారు? నాకున్న స్కిల్ చూసి జాబ్ ఇస్తారు. నాకున్న స్కిల్తోని మీ కంపెనీలో మీకు వాల్యూ యాడ్ చేయగలుగుతున్నాను. వాల్యూ అడిషన్ ఉంటేనే మీకు జాబ్ ఇస్తారు. నెక్స్ట్, మీరు నాకు ఎందుకు జాబ్ ఇస్తున్నారు? మీ టైం సేవ్ చేసుకోవడానికి జాబ్ ఇస్తున్నారు. మీ ఉన్న టైంలో టైం ఈక్వల్ టు మనీ. మీరు నాకు మనీ ఇచ్చి నా టైం కొనుక్కుంటున్నారు. సింపుల్. మీరు ఎంత వాల్యుయబుల్ విఎస్టీలో మీరు ఎంత వాల్యుయబుల్ అయితే మీకు అంత డబ్బులు వస్తాయి. మీరు వాల్యుయబుల్ అవ్వాలి అంటే మీకు అప్ స్కిల్లింగ్ కావాలి. మీరు ఎంత స్కిల్స్ పెంచుకుంటే అంత వాల్యూ పెరుగుతుంది మీకు. మీ స్కిల్, వాల్యూ, స్కిల్, టైం. వాళ్ళ టైం ఎక్కువ సేవ్ చేయగలుగుతారు కదా. ఇప్పుడు కొత్త సాఫ్ట్వేర్ ఏఐ నేర్చుకోమని అందరూ అంటున్నారు. ఎందుకు నేర్చుకోమంటున్నారు? నేను ఏఐ టూల్స్ నేర్చుకోమని చెప్తా. ఏ టూల్స్ చేసేవాళ్ళు ఉన్నారు చాలా మంది. ఇప్పటికీ మార్కెట్లో 40,000 టూల్ ఉన్నాయి. దాని టూల్స్ ని వాడినా సరిపోతుంది మనకి. కొత్త టూల్ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు. కొత్త టూల్ ని క్రియేట్ చేసే టూల్స్ కూడా వచ్చినాయి. నాకు ఈ పలానా టూల్ కావాలి అని చెప్తే ఆ టూల్ తయారు చేసే వెబ్సైట్ కూడా వచ్చింది. bolt.new అని ఒక వెబ్సైట్ ఉంది. bolt.new. అందులో నాకు ఈ సాఫ్ట్వేర్ లాంటిది కావాలి అంటే ఆ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తుంది మనకి. మనం డిప్లాయ్ చేసి మనకు ఆ సాఫ్ట్వేర్ సర్వీసెస్ లాగా SaaS మోడల్ ఉంటుంది, సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ అని. సాఫ్ట్వేర్ యాజ్ సర్వీస్ లాగా ఇచ్చేస్తుంది మనకి. $10 $20 కట్టుకొని మనకు మన ఓన్ సాఫ్ట్వేర్ అయిపోతుంది. ఇమేజ్ జనరేషన్ టూల్ కావాలి నాకు, ఇమేజ్ జనరేషన్ టూల్ కూడా చేసుకోవచ్చు నేను. మోడల్ చాలా వచ్చాయి, చాలా రీసెర్చ్ నడుస్తుంది. సో మనం ఎప్పుడైనా కూడా ఈ విఎస్టీ మీద ఫోకస్ చేస్తే మన బిజినెస్లో అయినా ఇండివిజువల్ అయినా, ఒక బిజినెస్లో కూడా బిజినెస్ ఈజ్ విఎస్టీ మీద నడుస్తుంది. బిజినెస్ ఒక కిరాణం షాప్ ఎగ్జాంపుల్ నేను ప్రతిసారి చెప్తా. బిజినెస్ అంటే నార్మల్గా మన చుట్టుపక్కల కిరాణం షాప్ ఉంది. కిరాణం షాప్ లేదు అని అనుకుందాం. లేదు అంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి? మనం ఎక్కడైతే సూపర్ మార్కెట్, ఎక్కడైతే వెండర్ ఉన్నాడో వాళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని రావాలి. కిరాణం షాప్ వాల్యూ అడిషన్ క్రియేట్ చేస్తుంది. ప్రతి ఒక్కరి దగ్గర నుంచి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టి మీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి ఇచ్చేస్తుంది. నెక్స్ట్, వాళ్ళు ఏం స్కిల్ వాడుతున్నారు? మేనేజరియల్ స్కిల్. వాళ్ళ చుట్టుపక్కల ఉన్నది అన్ని తీసుకొని కలెక్ట్ చేసుకొచ్చి మీ దగ్గర పెట్టేస్తున్నారు. అండ్ వాళ్ళకున్న కమ్యూనికేషన్ స్కిల్, నీకు ఎంత రేట్ అంటే ఎంత రేట్ అని చెప్పి సర్వీస్ చేస్తున్నారు. స్కిల్ అయిపోయింది. మీకు టైం సేవ్ చేస్తున్నారా? చేస్తున్నారు.
సింపుల్. ఎవరికైనా నువ్వు టైం సేవ్ చేయి, వాళ్ళకి డబ్బులు ఇస్తారు. ఓకే. నీ స్కిల్ వాడు, వాళ్ళకి టైం సేవ్ చేయి, డబ్బులు ఇస్తారు. వాళ్ళకి ఏ విధంగా వాల్యూ అడిషన్ చేయి, డబ్బులు ఇస్తారు. ఇప్పుడు యూట్యూబర్కి డబ్బులు వస్తున్నాయా అంటే ఉట్టినే వస్తున్నాయా? వాళ్ళు కాంటెంట్ క్రియేట్ చేస్తున్నారు. కాంటెంట్ వల్ల వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ అవుతుంది. వేరే వాళ్ళ లైఫ్లో వాల్యూ యాడ్ అవుతుంది కాబట్టి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి యూట్యూబ్లో మధ్యలో యాడ్స్ ఇస్తుంది కాబట్టి అప్పుడు డబ్బులు వస్తున్నాయి. అండ్ యూట్యూబ్ వాళ్ళు కూడా ఉటికిస్తున్నారా? ఇవ్వట్లేదు. యూట్యూబ్ వాళ్ళకి ఏమవుతుంది, ఈ క్రియేటర్స్ ఆడియన్స్కి కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు, మధ్యలో యాడ్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు ఈ యాడ్స్ ఇచ్చే కంపెనీ వాళ్ళకి ఏం వాల్యూ అడిషన్? వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్ అవుతుంది. అందుకే ప్రతి దగ్గర సెల్ఫిష్నెస్ కదా. అంతే. ఇట్స్ ఆల్ అబౌట్ వాల్యూ గేమ్. ఎక్కడైనా బిజినెస్ ఇస్ ఆల్ అబౌట్ వాల్యూ క్రియేషన్. ఇప్పుడు బిజినెస్ చేయాలి అని అంటే ఇంకొక అపోహ కూడా ఉంటుంది చాలా మందికి. ఏంటంటే బిజినెస్ చేయాలంటే మొత్తం నేనే చేసుకోవాలి, అది నాకు నాలెడ్జ్ లేకపోతే నేను చేయొద్దు అనే స్టైల్లో ఉంటుంది. కానీ చుట్టుపక్కల లైఫ్లో మనకి ఎన్ని సొల్యూషన్స్ ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఒక ప్రాబ్లమ్ని కనుక మనం సాల్వ్ చేసినట్టయితే చాలు, ఆటోమేటిక్గా అది ఎక్కడికి మనం స్టార్ట్ చేయాలి. బేసిక్గా ఏంటంటే ప్రాబ్లం ఏమవుతుందంటే చాలా మంది స్టార్ట్ చేయరు. ఏముందిలే వేరే వాళ్ళు ఒకటి చేస్తారులే అని లేజినెస్ తోని ప్రొక్రాస్టినేట్ చేస్తూ ఉంటారు. కానీ చేసినప్పుడు ఏంటంటే ఫస్ట్ ఒక్కసారి డబ్బులు వచ్చినాయి మొదలు పెట్టారు అని అంటే నెక్స్ట్ టైం నుంచి చేసుకుంటూ వెళ్ళిపోతారు. బేసిక్గా 3 థింగ్స్ ఉంటాయి నార్మల్గా. ఏంటంటే ఫస్ట్ వాళ్ళ మైండ్ సెట్ అనేది ఇంపార్టెంట్ సక్సెస్ అవ్వాలి అంటే. మైండ్ సెట్, తర్వాత స్కిల్ సెట్, తర్వాత టూల్ సెట్ ఈక్వల్ టు సక్సెస్ అని నేను నమ్ముతా. ఫస్ట్ నేను చెయ్యగలుగుతాను అని చెప్పి వాళ్ళు బిలీవ్ చేయాలి. వేరే వాళ్ళకి పాసిబుల్ అయిందంటే మనకు కూడా పాసిబుల్ అవుతుంది, అది నమ్మాలి. వాళ్ళు ఇప్పుడు వేరే వాళ్ళు ఏ విధంగా అయితే చేశారో, ఎక్కడ ఫెయిల్ అయ్యారో మనం నేర్చుకొని కనుక మన లైఫ్లో అప్లై చేస్తే మనం సక్సెస్ అయిపోతాం. ఫస్ట్ మైండ్ సెట్ ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్. తర్వాత స్కిల్స్. ఆ మైండ్ సెట్ తగినట్టు నాకు డబ్బులు సంపాదించాలి, నాకు ₹1,00,00,000 సంపాదించాలి, ఏ స్కిల్స్ ఉంటే నేను ₹1,00,00,000 సంపాదించగలుగుతా అనేది మనకి ఇంపార్టెంట్. తర్వాత ఏ టూల్స్ వాడాలి నేను, టూల్ సెట్. ఇప్పుడు నాకు స్కిల్స్ ఉండి నాకు సంపాదించాలని మైండ్ ఉంది, స్కిల్స్ లేవనుకోండి వేస్ట్. నాకు టూల్స్ ఏం వాడాలో తెలియదు అనుకోండి వేస్ట్. లేదు నాకు స్కిల్స్ ఉన్నాయి, మైండ్ సెట్ లేదు. మైండ్ సెట్ లేకపోతే ఏమైపోతుంది, ప్రతిసారి నేను ఇది ఫెయిల్ అన్నప్పుడు ఫెయిల్ అయినా నెగిటివ్ థాట్స్లో వెళ్ళిపోతారు. టూల్స్ ఏం వాడాలో తెలియదు, వేస్ట్. నాకు టూల్స్ తెలుసు, టూల్స్ ఎలా వాడాలో తెలియకపోతే వేస్ట్. మైండ్ సెట్ లేకపోతే వేస్ట్. చేయాలని ఫస్ట్ ఏంటంటే బిలీఫ్ అండ్ హోప్ వాళ్ళ మీద వాళ్ళకు ఉంటే ఈ 3 ఆర్ వెరీ మచ్ ఇంపార్టెంట్ అన్నట్టు. ఫస్ట్ మైండ్ సెట్, తర్వాత స్కిల్ సెట్, తర్వాత టూల్ సెట్. ఈ 3 థింగ్స్ కనుక తెలిసినట్టు ఈజీగా క్రాక్ చేయగలుగుతారు. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచంలో ఏది కూడా అందరూ సార్ నాకు ఈ నేను వీడియోలు చేస్తున్నప్పుడు కానీ ఏదైనా చేస్తున్నప్పుడు కానీ సార్ నాకు ఫ్రీ టూల్స్ చెప్పండి అన్ని ఫ్రీ థింగ్స్ చెప్పండి, మీరు మనీ మేకింగ్ ఇప్పుడు MLM కానీ ఇట్లాంటి బిజినెస్ అందరూ కూడా అందరిని అట్రాక్ట్ చేస్తారు. మీరు డబ్బులు ఇన్వెస్ట్ చేయకండి అని. అసలు ప్రపంచంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయకపోయినా మనం టైం ఇన్వెస్ట్ చేయాలి. టైం ఈజ్ ఈక్వల్ టు మనీయే, సింపుల్. ఐదర్ ఐదర్ డబ్బులని ఇన్వెస్ట్ చేయాలి, లేదంటే టైం అని ఇన్వెస్ట్ చేయాలి. మనం టైం ఇన్వెస్ట్ చేసి మొత్తం చేసుకుంటాం అంటే ఫ్రీ టూల్స్ అన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు. లేదు మనీ ఇన్వెస్ట్ చేసినా కూడా మనకి డబ్బులు పెడితేనే డబ్బులు వస్తాయి. మనం టైం పెడుతున్నా కూడా డబ్బులు వస్తున్నాయి అంటే మనం టైం ఈక్వల్ టు మనీయే కాబట్టి మనీయే పెడుతున్నాం. మనం ఇప్పుడు ఒకటి కావాలి అని అంటే ఇప్పుడు పెన్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్, పెన్ను ₹10 కొంటున్నాం. మీకు తెలుసు నాకు తెలుసు మ్యానుఫ్యాక్చరింగ్ ₹2 అవుతుంది అని చెప్పి. కానీ మనం మ్యానుఫ్యాక్చరర్ దగ్గరకు ఒక పెన్ కొనుక్కుంటామా? కొనుక్కోం కదా. డబ్బులు అయినా కూడా ₹10 ఇస్తున్నాం. ఎందుకు? మనకు తెలుసు కదా, ₹10 అంటే ₹10 ఇచ్చేస్తున్నాం. మధ్యలో అందరూ హెల్ప్ చేసి నా దగ్గర తీసుకొచ్చారు కదా, దానికి ఇవ్వాలి. ఎప్పుడైనా మైండ్ సెట్లో మనం ఏంటంటే, అండ్ ఇంకొకటి కూడా నాకు ఏమనిపిస్తుంది అంటే, మనం డబ్బులు పెట్టినప్పుడు మనకు సీరియస్నెస్ వస్తుంది. అదొక ₹1000 కానీ ₹500 కానీ అండ్ వేరే వాళ్ళ మీద పెట్టుకోకని చెప్తాను. నేను ఏమంటున్నా, మన మీద మనం ఇన్వెస్ట్ చేసుకోం. చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే వాళ్ళపైన వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేయరు. వాళ్ళపైన వాళ్ళు డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు వాల్యూ అడిషన్ పెరుగుతుంది కదా. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, ఒక డాక్టర్ ఎగ్జాంపుల్ తీసుకోండి. ఒక 5 years 6 years 7 years ఆయన కష్టపడి నార్మల్ నెక్స్ట్ 1 year 2 yearsలోనే ఆయన ఇన్వెస్ట్ చేసినంత సంపాదించేస్తాడు. ఒక లాయర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఒక చార్టెడ్ అకౌంటెంట్ ఎగ్జాంపుల్ తీసుకోండి. చార్టెడ్ అకౌంటెంట్ ఫెయిల్ అయిపోతే మళ్ళీ 4 yearsలో అన్ని సబ్జెక్ట్స్ రాసుకుంటే వాళ్ళు, మీకు తెలుసు అన్ని సబ్జెక్ట్ రాసుకుంటే వాళ్ళు. కానీ రాసుకున్న తర్వాత ఒకసారి చార్టెడ్ అకౌంటెంట్ అయిన తర్వాత రిజల్ట్స్ వచ్చేస్తాయి. అది ఇన్వెస్ట్మెంట్. ఆ ఇన్వెస్ట్మెంట్లో ఏంటంటే డబ్బులు పెడితే పని అయిపోతుంది. చిన్న థింగ్ అయినా కూడా వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ సీరియస్నెస్ కోసం అయితే ఇన్వెస్ట్ చేస్తేనే బెటర్. అండ్ ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఫ్రీ టూల్స్ వాడతాం, వాడు ఏవైతే ఫీచర్స్ ఉన్నాయో ఫ్రీ ఉన్నాయో అట్లే పెట్టేస్తాడు. వాడు ఇంకా అప్డేట్ అవ్వాలి అంటే మనం డబ్బులు ఇస్తేనే కదా వాడు అప్డేట్ అయ్యేది. వాడు ఒక టూల్ తయారు చేస్తాడు, వాడు ఒక కంపెనీ. మనం ఏంటంటే మనం ఎంత డబ్బులు ఇస్తే వాడు ఇంకా కొత్త ఫీచర్లు తీసుకొచ్చి వాడు లేదంటే ఏం చేస్తాడు, వాడు ఫ్రీగా వాడు ఎందుకు సర్వీస్ చేయాలి? వాడు ఏమైనా సోషల్ సర్వీస్ చేస్తున్నాడు? అంతేగా కాదు కదా. సోషల్ సర్వీస్ ఏం చేయట్లేదు కదా. ఇప్పుడు చాట్ జీపీటీ కూడా కొన్ని ఫీచర్లు మాత్రమే ఫ్రీగా ఇస్తుంది. వాళ్ళ సర్వర్లు
వాళ్ళ ఎక్విప్మెంట్ టెక్నాలజీ అన్ని నడవాలి, అన్ని యూజర్ బేస్ కావాలి. మొన్న ఒక్కరోజు 2-3 days బ్యాక్ 15 నిమిషాలు చాట్ జీపీటీ పని చేయకపోతే అన్ని న్యూస్ మీడియాస్లో ప్రతి దగ్గర చాట్ జీపీటీ పనిచేయట్లే అని చెప్పి వెళ్ళిపోయింది. 15 నిమిషాలు పనిచేయలేదు, అవుట్ బ్రేక్ అయింది సర్వర్ వల్ల, కొన్ని అప్డేట్స్ వల్ల. కానీ ఇప్పుడు అంత టెక్నాలజీ మెయింటైన్ చేయాలి, అన్ని సర్వర్లు మెయింటైన్ చేయాలని డబ్బులు కావాలి కదా. దానికి మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చిన్నదానికి మనకి డబ్బులు వస్తున్నాయి, అండ్ ఇంకోటి డబ్బులు పెట్టిన టూల్లో అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ వస్తుంది. ఇప్పుడు మీరు మార్కెట్లో చూస్తుంటారు, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చనిపోయిన వాళ్ళ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి ఇన్స్టాగ్రామ్లో, ఫోటోగ్రాఫర్స్కి వాళ్ళ మినిమం టు మినిమం మీకు ఒక 30,000 నుంచి 35,000 రూపాయలు తీసుకుంటారు వీడియో తయారు చేయాలంటే. అది నేర్చుకొని కనుక మీరు ఒక 2 టూల్స్ నేర్చుకొని, చాట్ జీపీటీ, క్లింగ్ ఏఐ అని ఒకటి ఉంటుంది, క్లింగ్ ఏఐ కానీ లేదంటే ఫోటోషాప్ అందరికి తెలుసు, లేదంటే క్యాన్వా అని ఇంకోటి ఉంది, ఇమేజ్ని జనరల్గా ఏం చేస్తున్నారంటే ఇమేజ్ని వీడియోలాగా మారుస్తున్నారు అంతే. 10 seconds క్లిప్స్ అన్ని కూడా చేసి దాని ఒక 1 minute వీడియో లాగా చేసి అమ్మేస్తున్నారు. సో ఈ 2 టూల్స్ మీరు ప్రీమియం వర్షన్ తీసుకున్న 2,000 రూపాయలు కూడా కాదు. 2,000 రూపాయలతో మీరు మినిమం ఒక 5 వీడియోలు చేయొచ్చు. ప్రాపర్గా చేస్తే మీరు 5 వీడియోలు చేయొచ్చు. 5 వీడియోలు అని అంటే 30,000 వేసుకుందాం, లేదంటే 25,000 వేసుకుందాం, 1,25,000. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ అంతా 2,000. స్కోప్ ఉంది, మార్కెట్లో ఎవరు తెలియనప్పుడు మనం నేర్చుకొని మనం ఎగ్జిక్యూట్ చేస్తే మన డబ్బులు వస్తాయి. ఇంటర్నెట్ మార్కెట్లో ఒక చిన్న విషయం ఏంది అందరు గుర్తుపెట్టుకోవాలంటే ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఇంటర్నెట్ వరల్డ్లో ఇన్ఫర్మేషన్ ఈజ్ వెల్త్. ఎవరికన్నా ముందు మనం తెలుసుకున్నాము అని అంటే మనకు ఆటోమేటిక్గా ముందు మనకి ఆ ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ అంటాం, ఫస్ట్ మోర్ అడ్వాంటేజ్ వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చాట్ జీపీటీ కొత్తగా వచ్చింది, మనం ఫస్ట్ వాడినాం అనుకోండి, మనకు అన్ని తెలిసిపోయినాయి అంటే మనం చాట్ జీపీటీ నేర్పిస్తూ కూడా డబ్బులు సంపాదించవచ్చు. చాలా మంది చేస్తున్నారు అట్లే. చాలా మంది హౌ టు మేక్ మనీ దానిపైన వాళ్ళు డబ్బులు తీసుకొని నేర్పిస్తారు, అట్లా వాళ్ళు డబ్బులు సంపాదించుకుంటారు. నిజంగా చాలా మంది అట్లా చేస్తారు. లాట్ ఆఫ్ పీపుల్ ఒక టూల్స్ నేర్పిస్తూ, కానీ నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్స్ని తెలుగులో నేర్పిస్తూ నేను డబ్బులు సంపాదిస్తున్నాను. నేను డిజిటల్ మార్కెటింగ్ చేస్తాను, కోర్స్ చేస్తాను, కానీ నా ఇంటెన్షన్ ఏంటంటే ప్రతి ఒక్కరికి తెలుగులో వాళ్ళకి యాక్సెసిబిలిటీ తీసుకురావాలని చెప్పి నాకు గోల్ ఉండే. నేను ఇంగ్లీష్ చాలా బాగా మాట్లాడగలుగుతా, యూఎస్లో కూడా ట్రైనింగ్స్ ఇస్తాను, డిఫరెంట్ అక్రాస్ ద వరల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు. కానీ తెలుగు వాళ్ళందరికీ తెలుగులో నేర్పిద్దాము. ఎందుకంటే మనకి అనిపిస్తుంది, ఇప్పుడు యూట్యూబ్ ఛానల్లో మీరు కూడా వీడియోలు చేస్తారు, అందరికీ మీరు న్యూస్ పేపర్ ఉంది కదా, అందరికి యూట్యూబ్ ఉంది కదా, వేరే వాళ్ళు ఛానల్ చేస్తున్నారు కదా, మీరే ఎందుకు చేస్తున్నారు అని చెప్పి అనిపించినప్పుడు మీ స్టైల్ వేరే, మీరు చెప్పేది చాలా మందికి వినాలనిపిస్తుంది, మీరు చెప్పినప్పుడు చాలా మంది కనెక్ట్ అవుతారు, వాళ్ళు మీకోసం వింటారు. అరే ఒక 10 minutesలో మొత్తం అయిపోతుంది, నేర్చుకోవచ్చు అనే విధంగా. సో అట్లా మనం చెప్పేది చిన్న విషయమైనా వేరే వాళ్ళ లైఫ్లో అది పెద్దది అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక చిన్న స్టోరీ చెప్తాను. నా స్టూడెంట్ ఒక ఆమెకి మేము ఇట్లా ఏ టూల్స్ నేర్పిస్తున్నప్పుడు చాలామందికి ఏ టూల్స్ నేర్పిస్తూ ఉంటాను. నేర్పిస్తున్నప్పుడు కొంతమందికి అది నాకు తెలుసు అని అంటారు, కొంతమందికి కొన్ని ఫీచర్స్ నాకు తెలియదు అని అంటారు. కానీ ప్రాపర్గా యూటిలైజ్ చేసి ఒక మేడం, ఒక ఉమెన్ 700 రూపీస్ సంపాదించింది విత్ చాట్ జీపీటీ. నార్మల్గా ఒక చిన్న సర్వీస్ ఇమేజ్ చేసి ఫస్ట్ ఇన్కమ్ అనేది ఆఫ్టర్ 7 years. ఆఫ్టర్ 7 years ఫస్ట్ టైం ఆమె 700 రూపీస్ సంపాదించింది. ఆమెకు అప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చి నేను ఈ మంత్ నుంచి 30,000 రూపాయలు సంపాదిస్తాను సార్ అని చెప్పి నాకు ఒక వాయిస్ నోట్ పెట్టింది. 7 years తర్వాత నేను ఒక హౌస్ వైఫ్గా నేను ఫస్ట్ ఇన్కమ్ చేసుకున్నాను. మీరు చెప్పినట్టు వాళ్ళ 200 రూపీస్ వాళ్ళ పిల్లలకి గిఫ్ట్ కొన్నది, 200 రూపీస్ వాళ్ళ అత్తమ్మ గిఫ్ట్ కొన్నది, 200 రూపీస్తోని వాళ్ళ హస్బెండ్ గిఫ్ట్ కొని ఆమె ఫస్ట్ ఇన్కమ్తో ఇచ్చింది. ఇలాంటి చాలా మంది వాళ్ళకి ఇప్పుడు ఒక సాంగ్ మేకింగ్ ఉంది ఎగ్జాంపుల్. నేను ఇప్పుడు ఒక లైవ్ డెమో చూపిస్తాను చిన్నగా. ఒక చిన్న వెబ్సైట్, ఒక చిన్న టూల్ suno.com అని ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్లోకి వెళ్ళిపోయి నాకు ఒక పాట రాసి అంటే పాట రాసి మ్యూజిక్ చేసి మంచి ఎట్లా స్టైల్ కావాలంటే అట్లా స్టైల్ చేసేస్తుంది. ఇప్పుడు పాటలు ఎన్ని రకాలుగా ఎక్కడెక్కడ అమ్ముకోవచ్చు చెప్తాను. బర్త్డేకి సాంగ్ కావాలి, యానివర్సరీకి సాంగ్ కావాలి, డెత్ డేకి సాంగ్ కావాలి, ప్రతిదానికి సాంగ్ కావాలి, ఆయనకి ఒక అచీవ్మెంట్ వచ్చింది సాంగ్ కావాలి, ఒక బిజినెస్ ఉంది దానికి సాంగ్ కావాలి. ఒక సాయి కుమార్ అనే జర్నలిస్ట్ ఉన్నారు, సాయి కుమార్ అనే జర్నలిస్ట్ని ఇంట్రడ్యూస్ సాంగ్ రూపకంగా చేస్తే ఎట్లుంటుంది? మీరు స్టేజ్ మీకు వచ్చి మాట్లాడదాం అనుకుంటున్నారు, మీకన్నా ముందు మీ సాంగ్ ప్లే చేస్తే ఎట్లుంటుంది? ఇప్పుడు మీరు చేసే పని మీద నేను సాంగ్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఒక పొలిటీషియన్ ఉన్నాడు, మీకు ఎలక్షన్ టైంలో మీకే బాగా తెలుసు, ఒక్కొక్క పొలిటికల్ సాంగ్ చేయాలంటే మినిమం ఒక 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెడతారు. వీడియో షూటింగ్కి, దానికి దీనికి, సాంగ్ రాయడానికి, బేస్కి, దానికి దీనికి. ఇప్పుడు జగన్ గారు చూడండి, పెద్ద పెద్ద వాళ్ళందరూ చూడండి, రేవంత్ రెడ్డి గారు కానీ, జగన్ గారు కానీ, రేవంత్ రెడ్డి గారి సాంగ్ అందరి గుండెల్లో వెళ్ళిపోయింది, ఇమోషన్. అట్లాంటి సాంగ్ ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ మచ్ పవర్ఫుల్ మీడియం. అలాంటిది ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చూసుకొని 2 నిమిషాల్లో చేసేది సాంగ్. సో ఇప్పుడు 2 నిమిషాలు చేసిన సాంగ్ ఇప్పుడు నేను మీ మీద సాంగ్ చేస్తాను, మీరు నాకు అట్లీస్ట్ ఒక 500 రూపీస్ ఇవ్వమంటే ఇస్తారా? 500 రూపీస్ ఇవ్వమంటే ఇస్తారా? ఈజీగా ఇస్తాను. సరే ఇప్పుడు ఒక ఫ్రీ టూల్తో మనం ఒక 30 నుంచి 40 సాంగ్స్ ఫ్రీగా చేసుకోవచ్చు. ఇప్పుడు నేను నేర్పించిన తర్వాత ఒక స్టూడెంట్, ఒక ఉమెన్, తను ఒక మదర్గా ఉండి తను షీ మేడ్ 45,000 రూపీస్ ఇన్ 1 week. ఒక్క వాట్సాప్ గ్రూప్లో నేను మీకు సాంగ్స్ చేపిస్తానని చెప్పి చేసిస్తానని ఆర్డర్లు పెడితే ఆ రోజు ఒక సేల్ పెట్టింది 450 రూపీస్కి నేను సాంగ్ చేసిస్తాను అని చెప్పి 14 ఆర్డర్లు వచ్చాయి.
14 ఆర్డర్లు వచ్చాయి. ఓకే ఓకే. ఎవరికి తెలీదు. ఇప్పటికి కూడా ఈ వీడియో చూస్తున్న వాళ్ళకి తప్ప ప్రపంచంలో ఎన్నో కోట్ల జనాభా ఉంది, 1 కోటి మందికి కూడా తెలియదు సాంగ్ చేయొచ్చు అని చెప్పి ఏఐ టూల్తో. అవును. సో ఇట్లా టూల్స్ అన్నీ మనం నేర్చుకుంటే, ఫంక్షనాలిటీస్ నేర్చుకుంటే, ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ చేయడం కూడా ఒక లాంగ్వేజ్, దానికి సాఫ్ట్వేర్ ఉంది. అవునవును. ఆ సాఫ్ట్వేర్ ఎట్లా వాడాలని చేసుకున్న వాళ్ళు వాళ్ళు సాఫ్ట్వేర్లు తయారు చేస్తున్నారు, వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారు. ఇట్స్ ఆల్ అబౌట్ లెర్నింగే. ఓకే ఓకే. ఏం రాకెట్ సైన్స్ ఏం లేదు. వాళ్ళు డబ్బులు సంపాదిస్తున్నారంటే వాళ్ళకి ఏంది, ఏదో ఒక స్కిల్ ఉంది, ఏదో ఒక సాఫ్ట్వేర్ తెలుసు. మనం ఈ సాఫ్ట్వేర్స్ ఇప్పుడు ఏమైపోయిందంటే ఏఐ ఫాస్ట్గా చేసేస్తుంది, తక్కువ ఖర్చుతో ఫాస్ట్గా చేస్తుంది. సో ఇప్పుడు ఈ suno.com దాంతో షీ మేడ్ 45,000 రూపీస్ అండ్ కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు చిన్న చిన్న బేబీ పాడ్కాస్ట్ వీడియోస్ బాగా వైరల్ అవుతున్నాయి. నాకు కూడా ఇట్లా చేసేయండి అని చెప్పి చాలా మంది అడుగుతారు. సో అది ఫ్రీ టూల్తో అయిపోతుంది. పే టూల్ పెట్టుకున్నా కూడా 10 నిమిషాల్లో వీడియో చేసేయచ్చు. హెడ్రా అని ఒకటి ఉంది, చాట్ జీపీటీ, క్యాన్వా, హేజన్, ఇట్లాంటి అన్నిటిలో అవతార్స్తో వీడియోలు చేయొచ్చు. అట్లా కూడా మనం డబ్బులు సంపాదించవచ్చు. ఏది ట్రెండ్ అవుతున్నా కూడా ప్రపంచంలో ఎవరికి తెలియదు కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక సాంగ్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్ కూడా సాంగ్ అవసరం. స్కూల్కి ఒక ప్రమోషనల్ సాంగ్ చేసిస్తా అంటే తీసుకోదా స్కూల్? స్కూల్ ఒక 3,000-5,000 ఇచ్చినా కూడా ఇస్తుంది. ఇప్పుడు అదే నేను తీసుకెళ్ళి ఒక సెలబ్రిటీకి కానీ ఎవరికైనా సాంగ్ చేసిస్తానన్నాను, వాళ్ళకి తగినట్టు మనం డబ్బులు తీసుకోవచ్చు. ఒక పొలిటీషియన్కి నేను సాంగ్ రాసిస్తా అని చెప్తాను అనుకోండి, పొలిటీషియన్కి 500 అంటే మనం చీప్ అయిపోతాం. ఓకే, పొలిటీషియన్ 10,000 అంటే ఇస్తాడు. అంటే ఆ స్టాండర్డ్ మనం ఎక్కడ అమ్ముతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. అంతే కరెక్ట్. ఎవరికి అమ్ముతున్నాము, ఎక్కడ అమ్ముతున్నాము, ఏ ప్లేస్లో అమ్ముతున్నాము, ఏం అమ్ముతున్నాము, ఎలాంటి ప్యాకేజింగ్ చేసి అమ్ముతున్నాం అనేది కూడా ఇంపార్టెంట్. సో ఇప్పుడు నేను తనకి కొన్ని ఐడియాస్ ఇచ్చినప్పుడు 2 పేర్లు ఉంటాయి, యానివర్సరీ సాంగ్ చేసినప్పుడు 2 పేర్లు ఉంటే 700 రూపీస్, ఒక్కరి పేరు ఉంటే 500 రూపీస్, 3 పేర్లు ఉంటే 900 రూపీస్. ఒక సాంగ్ ప్లస్ ఇంకో సాంగ్ 2 సాంగ్లు తీసుకుంటే మీకు డిస్కౌంట్. సో ఇలా మనం ప్యాకేజింగ్ మనం ఎట్లా ప్యాకేజింగ్ చేస్తే అట్లా ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. ఇప్పుడు సాంగ్స్ నేను నార్మల్గా నేర్పించినప్పుడు మంచి స్క్రిప్ట్ కూడా మంచి ఇమోషనల్గా ఇస్తాను. ఒకసారి నా ఫోన్ కొన్ని లైవ్ డెమో చూద్దాం మనం. చాట్ జీపీటీతో మాట్లాడవచ్చు. చాట్ జీపీటీతో ఇవాళ రేపు ఏమైపోయిందంటే చాట్ జీపీటీతో మనం వీడియో కాల్ చేయొచ్చు, చాట్ జీపీటీతో మాట్లాడవచ్చు. చాట్ జీపీటీతో మాట్లాడి మనం ఏ ప్రాబ్లం ఉన్నా ఏమున్నా అడగొచ్చు. తెలుగులో మాట్లాడవచ్చు, ఇంగ్లీష్లో మాట్లాడవచ్చు. సో ఇప్పుడు నేను చాట్ జీపీటీలోకి వెళ్ళిపోతున్నాను. Adjusting the brightness of your setup or anything else for your interview, just let me know. I want to make sure you look and sound great. Yeah, hey ChatGPT, how are you? I'm doing great. Thanks for asking. ChatGPT నాతో తెలుగులో మాట్లాడతావా? తప్పకండి, మనం ఇప్పుడే తెలుగులో మాట్లాడుకోవచ్చు. మీకు ఏమైనా విశేషాలు ఉన్నాయా లేదా ఏదైనా సహాయం కావాలా? యా, నాకు సహాయం కావాలి. నేను ఇక్కడ ఇంటర్వ్యూలో ఉన్నాను, ఆదాబ్ టీవీలో ఇంటర్వ్యూలో ఉన్నారు. వీళ్ళు నాకు ఒక క్రిటికల్ క్వశ్చన్ అడిగారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని డబ్బులు ఎలా సంపాదించుకోవాలి అని చెప్పి అడిగారు. నాకు ఆన్సర్ ఏమి ఇస్తావో చెప్పగలుగుతావా? Absolutely. You can mention a few practical తెలుగులో ways చెప్పు, to earn. తెలుగులో చెప్పు. సరే, మరికొన్ని మార్గాలు చెప్తా. మొదటగా ఏఐ టూల్స్ని ఉపయోగించి డిజిటల్ మార్కెటింగ్ సేవలు అందించవచ్చు. ఉదాహరణకి సోషల్ మీడియా మేనేజ్మెంట్ లేదా కస్టమర్ సపోర్ట్ ఆటోమేషన్. ఇంకోటి ఏఐ ఆధారిత కోర్సులు క్రియేట్ చేసి వాటిని ఆన్లైన్లో అమ్ముకోవచ్చు. అలాగే ఫ్రీలాన్స్ ప్లాట్ఫామ్లలో ఏఐ స్కిల్స్ని ఉపయోగించి ప్రాజెక్ట్స్ తీసుకోవచ్చు. సరే, ఇప్పుడు నేను ఒక యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. యూట్యూబ్ ఛానల్కి నువ్వు హెల్ప్ చేయగలుగుతావా? Absolutely, I'd love to help you with that. We can start by figuring out your channel's తెలుగులో niche. చెప్పు. సరే, చెప్తాను. మనం మొదటగా మీ యూట్యూబ్ ఛానల్ కోసం ఛానల్ నీష్ నిర్ణయించుకుందాం. మీరేమైనా స్పెషలైజ్ చేయాలనుకుంటే, ఉదాహరణకి తెలుగులో ఏఐ టూల్స్ గురించిన కాంటెంట్ లేదా డిజిటల్ మార్కెటింగ్, ఏదైనా మీకు ఇష్టమైనది. సరే, నేను ఇప్పుడు నాకు ఒక కెరియర్ రోడ్ మ్యాప్ కావాలి. నేను ఇప్పుడు బీటెక్ అయిపోయింది, నాకు ఏ కెరియర్ తీసుకుంటే బాగుంటుంది అని చెప్పి నాకు కెరియర్ అసిస్టెన్స్ ఏమైనా చేయగలుగుతావా? Absolutely. I can definitely help you figure out a career roadmap based on your interests and skills. Since you've completed your BTech, we can explore ChatGPT different fields. నెక్స్ట్ నేను ఏం క్వశ్చన్ అడిగినా కూడా మొత్తం తెలుగులోనే చెప్పాలి, ఓకే? సరే, ఇప్పటి నుంచి మీరు ఏ ప్రశ్న అడిగినా సరే నేను మొత్తం తెలుగులోనే సమాధానం చెబుతాను. ఓకే, మీకు ఇంకేవే సరే. ఇప్పుడు నాకు అదే, నేను ఇంకా కొన్ని, ఇప్పుడు ఉమెన్ ఉన్నారు ఇంట్లో కూర్చొని ఖాళీగా, వాళ్ళు ఖాళీ సమయంలో డైలీ ఒక గంట సేపు, ఖాళీ సమయంలో డైలీ ఒక 1 అవర్ 2 అవర్ టైం దొరుకుతుంది. ఆ 1 అవర్ 2 అవర్స్ టైమ్స్లో వాళ్ళు ఏమేమి చేస్తే బాగుంటుంది, వాళ్ళు ఎలా డబ్బులు సంపాదించుకోగలుగుతారు చెప్తావా? ఖచ్చితంగా. ఇంట్లో ఉంచి రోజుకు కొన్ని గంటలు ఖాళీగా ఉన్నప్పుడు వారు డిజిటల్ టూల్స్ ఉపయోగించి చాలా మార్గాల్లో
సంపాదించవచ్చు. ఉదాహరణకి ఫ్రీలాన్సింగ్ ప్లాట్ఫామ్స్లో కాంటెంట్ రైటింగ్, గ్రాఫిక్ డిజైనింగ్ లేదా సోషల్ మీడియా మేనేజ్మెంట్ వంటి పనులు చేయొచ్చు. లేదా అఫిలియేట్ మార్కెటింగ్ ద్వారా ప్రోడక్ట్స్ ప్రమోట్ చేసి కమిషన్లు సంపాదించవచ్చు. సో ఇప్పుడు అఫిలియేట్ మార్కెటింగ్ నాకు ఏం తెలీదు, నాకు నేర్పించగలుగుతావా? జీరో నుంచి మొత్తం నేను ఒక 7-8 గంటలైనా నీకు టైం ఇవ్వగలుగుతాను. నాకు అఫిలియేట్ మార్కెటింగ్ క్లియర్గా నాకు సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేర్పించగలుగుతావా? చాలా ఆనందంగా నేర్పుతాను. అఫిలియేట్ మార్కెటింగ్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్. దాని ద్వారా మీరు ఇతరుల ప్రోడక్ట్స్ ను ప్రమోట్ చేసి వాటి అమ్మకాల మీద కమిషన్ సంపాదించవచ్చు. మేము సో ఇంతకుముందు చెప్పినట్టు అఫిలియేట్ మార్కెటింగ్ నాకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి నాకు స్టెప్ బై స్టెప్ ఏ ప్రోడక్ట్ తీసుకోవాలి ఏంటి చెప్పగలుగుతావా? చాలా సులభం. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీరు ఒక కంపెనీ ఉత్పత్తిని లేదా సేవను ప్రమోట్ చేస్తారు. ఆ లింక్ ద్వారా ఎవరో కొనుగోలు చేస్తే మీకు కమిషన్ వస్తుంది. సరే, ఓకే. ఇప్పుడు ఇంకొక చిన్న టాస్క్ ఇద్దామన్నా. చిన్న టాస్క్ ఏంటి అంటే, ఇప్పుడు చాలా మంది చెప్పండి, ఆ చిన్న టాస్క్ ఎంతో చెప్పండి, నేను సహాయం చేస్తాను. నేను మ్యూట్ చేసిన ఇప్పుడు. ఓకే, న్యూమరాలజిస్టులు, ఆస్ట్రాలజీగా ఇప్పుడు మీ డేట్ చెప్పి నాకు జన్మకుండలి కావాలి, ఒక ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ కావాలి, చేస్తుంది. ఒక డాక్టర్ లాగా నాకు దగ్గులేసింది, నాకు ఆయుర్వేదిక్ టిప్స్ ఇస్తుంది. ఒక బామ్మన్ లాగా నాకు ఒక కథ చెప్తుంది. నేను ఆ కథ నుంచి ఏదో ఒక ఇన్ఫర్మేషన్ నేర్చుకోవాలి, నేర్పిస్తుంది. నాకు బోర్ కొడుతుంది, ఏమైనా గేమ్స్ గేమ్స్ ఆడుకుందాం అనుకుంటున్నా, ఇంట్లో గేమ్స్ ఇస్తుంది. నేను మెమరీ పవర్ పెంచుకుందాం అనుకుంటున్నా, ఏ గేమ్ ఆడితే మెమరీ పవర్ పెంచుకోగలుగుతా, అది మనకి ఆ గేమ్స్ కూడా సజెస్ట్ చేస్తుంది. ఒక గేమ్కి రావాల్సిన కోడ్ తయారు చేసిస్తుంది, చాలా థింగ్స్ చేస్తుంది. ఇప్పుడు చాట్ జీపీటీలో నేను ప్రో వర్జన్ వాడుతున్నాను కాబట్టి వీడియో కాల్ ఆప్షన్ ఉంది. అండ్ ఏదైనా నాకు కొత్త లాంగ్వేజ్ నేర్పియమన్నా కూడా నేర్పిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఎవ్రీడే నాకు డైలీ 2 వర్డ్స్ నేర్పివు. కొత్త లాంగ్వేజ్, నేను జర్మనీ పోదాం అనుకుంటున్నా, నాకు జర్మన్ నేర్పిస్తుంది. నాకు తెలుగులో నేర్పివు. ఇప్పుడు మనం ఒక ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, కోచింగ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తాం, నేర్చుకున్న తర్వాత క్వశ్చన్స్ ఒక 100 క్వశ్చన్లు అడుగుతాం, చెప్తాడు. ఒక 100 క్వశ్చన్లు అడిగితే చెప్తాడా? చెప్పడు. ఆ డబ్బులు మనం ఇంట్లో కూర్చొని ఫ్రీగా మాట్లాడుతూ నేర్చుకోవచ్చు. సరే, నాకు ఈ వాయిస్ నచ్చలే, వేరే వాయిస్ పెట్టుకోవచ్చు. అబ్బాయిలాగా మాట్లాడుతుంది, మెల్లిగా చెప్పు, నాకు మెల్లిగా చెప్తుంది. మళ్ళీ చెప్తావా? మళ్ళీ చెప్తుంది. ఎన్నిసార్లు? ఒక 100 సార్లు మళ్ళీ చెప్పమని మళ్ళీ చెప్తుంది. నాకు ఇది ఇంకా అర్థం అవ్వట్లేదు, నాకు ఇంకా సింప్లిఫై చేసి చెప్పు, ఇంకా చెప్తుంది. ఎంత డీటెయిల్గా అడిగితే అంత డీటెయిల్గా చెప్తుంది. వాయిస్ మోడ్. ఒక మనకి ఫ్రెండ్ లాగా యాక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, ఒక పంచ్ డైలాగ్ ఇవ్వని అడుగుతాను. నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పైన ఇంటర్వ్యూ ఇస్తున్నాను ఇప్పుడు ఇక్కడ, నాకు ఒక పంచ్ డైలాగ్ ఇవ్వగలుగుతావా? క్లోజింగ్ దగ్గర ఉన్నాము. ఖచ్చితంగా. మీ ఇంటర్వ్యూ క్లైమాక్స్ లో వినిపించడానికి ఒక శక్తివంతమైన డైలాగ్. అంతా మారుతున్న ఈ ప్రపంచంలో మన భవిష్యత్తు ఏఐతో కలిసి ముందుకు సాగటం అనివార్యం. మన తెలుగు వారందరూ ఈ సాంకేతిక విప్లవంలో ముందంజలో ఉండాలి. నాకు నరేంద్ర మోడీ గారి స్పీచ్ స్టైల్లో ఒక స్పీచ్ రాసిగలుగుతావా? చాలా ఆసక్తిగా ఉంది. మోదీ గారి స్టైల్లో స్పీచ్ అంటే అది నెమ్మదిగా, ఆశావహంగా, ఉత్సాహపరుస్తూ ఉంటుంది. మేము ఏదైనా ఒక అంశం మీద ఫోకస్ చేసి ఆ టోన్లో ఒక స్పీచ్ తయారు చేయొచ్చు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంశం పైనే నరేంద్ర మోడీ గారి స్టైల్లో నాకు ఒక స్క్రిప్ట్ చెప్పు, ఒక 2-3 లైన్స్ చెప్పు చాలు. అందరికీ నమస్కారం. మన భారతదేశం కృత్రిమ మేధస్సు ద్వారా ఒక కొత్త యుగంలోకి ప్రవేశిస్తున్నది. ఏఐ వలన ప్రతి ఒక్కరికి సాధ్యమయ్యే అవకాశాలు విస్తరించుతున్నాయి. మన తెలివితేటలతో, మన శ్రమతో ఏఐను ఉపయోగించుకుంటూ ప్రపంచానికి మన ముద్ర వేయడం మన లక్ష్యం కావాలి. ఎంత బాగా ఇచ్చింది. సో ఏ స్టైల్లో కావాలి, ఎలా కావాలి, మనం ఎన్నో చాలా మిస్ అయినవి ఉన్నాయి, అవన్నీ కూడా మళ్ళీ మనం రికవర్ చేసుకోవచ్చు. మీకు కావాల్సినప్పుడు మళ్ళీ ఏదైనా కూడా ఉంటే చెప్పండి. దోమి కావాల్సిన విషయంలో ఇప్పుడే నా మదిగా ఉంటాను. ఎప్పుడు ఏది కావాలన్నా కూడా మనం మాట్లాడుతుంది. ఇప్పుడు ఇక్కడ ఒక వీడియో కాల్ ఆప్షన్ ఉంటుంది, ఇక్కడ వీడియో కాల్ ఆప్షన్, మనం వీడియో కాల్ కూడా చేయొచ్చు. చాట్ జీపీటీతో వీడియో కాల్ ఉన్న ఫీచర్ ఎవరికి తెలియదు. సో ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా గొడవ పడుతున్నాను, ఏదైనా సేల్స్ నెగోషియేషన్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు హిందీ వచ్చా? హిందీలో మీరు నాకు ఒక 2 నిమిషాలు మాట్లాడండి ఏదైనా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఇంగ్లీష్లో ఏదైనా క్వశ్చన్స్ అడగండి నన్ను. ఇంగ్లీష్లో మీరు ఏమైనా క్వశ్చన్స్ అడగండి. ఇంగ్లీష్లో నేను క్వశ్చన్స్ని, నాకు ఇంగ్లీష్ రాదు అనుకుందాం, చాట్ జీపీటీ సాయంతో నేను ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయమని మీతో చాట్ జీపీటీ ఇంగ్లీష్లో మాట్లాడుతుంది. అదే క్వశ్చన్ నాకు తెలుగులో చెప్తుంది. ఓకే, సో ఇప్పుడు వెళ్దాము, నేను చాట్ జీపీటీకి చెప్తున్నా. చాట్ జీపీటీ ఉన్నావా?
నేను ఉన్నాను. మీకు ఏమైనా సహాయం కావాల్సిన విషయం ఉందా? నాకు ఇంటర్వ్యూ జరుగుతుంది. నాకు ఇంటర్వ్యూలో ఇంగ్లీష్లో సాయి కుమార్ గారు క్వశ్చన్స్ అడుగుతున్నారు, కానీ నాకు ఇంగ్లీష్ రాదు. సో ఇంగ్లీష్లో వాళ్ళు ఏం అడుగుతున్నారో నాకు ఒకసారి వాళ్ళు చెప్పింది విని నాకు అది తెలుగులో చెప్పు. దానికి ఆన్సర్ కూడా నేను ఏమి ఇవ్వాలో నాకు తెలుగులో చెప్తే నేను దాన్ని ఇంగ్లీష్లో వాళ్ళకి ఏ విధంగా చెప్పమని నేను ఇస్తాను. ఓకేనా? నువ్వు నాకు హెల్ప్ చేస్తావా? తప్పకుండా సహాయం చేస్తాను. మీరు నాకు వాళ్ళు అడిగిన ప్రశ్న చెప్పండి. దానిని నేను మీకు ఒకసారి వివరించే ఇక్కడ సాయి కుమార్ గారు అడుగుతున్నారు, ఒకసారి వినండి. వై షుడ్ ఐ హైర్ యూ యాజ్ ఎ డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్? డిజిటల్ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్గా మీరు ఎందుకు నియమించాలన్నారు అనే ప్రశ్న. ఓకే, డిజిటల్ మార్కెటింగ్లో నాకు ఒక 9 years ఎక్స్పీరియన్స్ ఉంది. నేను చాలా బ్రాండ్స్ మీరేం చెప్పాలో కూడా దాన్ని అడగచ్చు. నేనేం చెప్పాలి, నేనేం చెప్తే బాగుంటుంది? నా గురించి నీకు తెలుసు కదా ChatGPT, నేనేం చెప్తే బాగుంటుంది? వాళ్ళకి ఇంగ్లీష్లో చెప్పేస్తావా నా గురించి? యు రెడీ టు కంటిన్యూ? సో నన్ను ఎందుకు హైర్ చేసుకోవాలి అని చెప్పి నా గురించి నీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి నా గురించి ఇంగ్లీష్లో వాళ్ళకి చెప్పేస్తావా? ఆఫ్ కోర్స్ యు కెన్ సే సంథింగ్ లైక్ యు షుడ్ నేను హైర్ మీ యాజ్ ఎ లేదు నేను చెప్పను, నువ్వే చెప్పేసాయి. నేను వాళ్ళ ముందట పెడుతున్నాను, వాళ్ళకి నా గురించి చెప్పేసాయి నువ్వే. Got it. I'll put that all together and explain it on your behalf. Let me know if there's anything else you'd like to add. అంతే, నువ్వు ఒకసారి చెప్పేసే. వాళ్ళు ఇక్కడే ఉన్నారు, నువ్వు ఒకసారి చెప్పు వాళ్ళకి నన్ను ఎందుకు హైర్ చేసుకోవాలో చెప్పు. All right, I'll go ahead and explain to them that they should hire you because you have extensive experience in digital marketing. You've successfully helped many brands grow and you have a passion for using AI tools to drive results. Let me know if there's anything else you'd like me to add. సో మీకు ఇలా చెప్పేస్తుంది. ఓకే. సో ఇంకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా డీల్ కన్వర్జేషన్ చేయాలి. సో ఇప్పుడు మనం సేల్స్ కన్వర్జేషన్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎవరైనా వాళ్ళు సేల్స్ నెగోషియేషన్ చేయాలి, వాళ్ళు రేట్ తక్కువ చేయట్లేదు, మనం రేట్ తక్కువ చేయాలనుకున్నాం. ఎక్కడికైనా వేరే విలేజ్కి వెళ్ళాం, నాకు చైనీస్ లాంగ్వేజ్ రాదు, చైనీస్ లాంగ్వేజ్ అది వినేసి మనకు తెలుగులో చెప్తుంది. ఓకే ఓకే. జర్మన్ లాంగ్వేజ్ రాదు, వాళ్ళతో ఏం చెప్పాలి అని చెప్పి మనం చెప్తే చైనీస్లో వాళ్ళకి చెప్పేస్తుంది. ఓకే. సో అలా ట్రాన్స్లేట్ చేసి కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. లేదు ఇప్పుడు ఎక్కడికైనా వెళ్ళాను, ఇప్పుడు నేను ఈ వీడియో కాల్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఓకే, నాకు ఏదైనా ఒక ప్రోడక్ట్ ఇవ్వండి, ఒక ప్రోడక్ట్ ఏదైనా ఆ మౌస్ కానీ ఏదైనా ఒకసారి ఇస్తే అది ఏంటి అని చెప్పి మనకి ఇచ్చేస్తుంది. ఆ మౌస్ కానీ ఏదో ఒకటి అదైనా ఇచ్చేసేయండి. ఏసీ రిమోట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకు తెలుసు ఏంటి, లాయిడ్ కంపెనీ ఏసీ రిమోట్. ఓకే, ఇప్పుడు నాకు ఇది ఏంటో తెలీదు. సో ఇప్పుడు నేను ChatGPT వీడియో కాల్ ఆప్షన్ క్లిక్ చేశాను. ఓకే. ఇది ప్రో వర్జన్లో ఉంటుంది. వీడియో కాల్ చేస్తున్నాను, వీడియో కాల్ చేశాను. వీడియో కాల్లో ఇది చూపిస్తున్నాను. ChatGPT ఇది ఏంటో చూసి చెప్పగలుగుతావా నాకు? Yes, I can see that you're తెలుగులో holding చెప్తావా? చాలా సరళం. మీరు పట్టుకున్నది ఒక ఎయిర్ కండిషనర్ రిమోట్ అనిపిస్తుంది. ఇంకేమైనా చెప్పాలనుకుంటే ఇది లేదా ఏ ఏదైనా కంపెనీది, ఇది ఏ కంపెనీది? ఇప్పుడు నేను టెంపరేచర్ తక్కువ చేద్దాం అనుకుంటున్నాను, ఏం క్లిక్ చేయాలి దీంట్లో? ఈ రిమోట్ గురించి చూస్తే ఇది లాయిడ్ అనే కంపెనీది అనిపిస్తుంది. టెంపరేచర్ తగ్గించడానికి మీరు రిమోట్ పై ఉన్న మైనస్ బటన్ నొక్కాలి. ఓకే, సో ఇంకేమైనా ఆప్షన్స్, ఇందులో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో నాకు చెప్పగలుగుతావా? చాలా సంతోషంగా చెప్తా. ఈ రిమోట్ లో మై మోడ్, టర్బో మోడ్ ఉన్నది, ఫ్యాన్ మోడ్ ఉన్నది, స్లీప్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి. వీటి ద్వారా మీరు వేరు రకాలుగా ఏసీని ఆపరేట్ చేయొచ్చు మీ అవసరానికి తగినట్టుగా. స్లీప్ అనే ఆప్షన్ ఏం చేస్తుంది నాకు తెలియదు. స్లీప్ అనే ఆప్షన్ ఏసీలో రన్ చేసే ముందుకు రాత్రి పట్టికాల్లో కొంచెం టెంపరేచర్ ఆటోమేటిక్గా తగ్గించుకుంటూ నెల్లగా మీకు ఆరామకరమైన వాతావరణం కలిగేలా చేస్తుంది. దీనివల్ల మీకు మంచి నిద్ర వస్తుంది. ఓకే, సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమున్నా మనం ఎక్కడికి వెళ్ళినా కూడా మనం ChatGPT వీడియో కాల్ ఆప్షన్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నాకు ఈ ప్రోడక్ట్ తెలీదు, నాకు దాని గురించి తెలీదు, ఫర్ ఎగ్జాంపుల్ దీని రేట్ ఎంత ఉంది, ఇలాంటి అన్నిటికీ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఓకే. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఈ మాన్యుమెంట్ ఉంది, ఇది ఎవరు కనిపెట్టారు ఏంటి, అలా మనం అన్ని క్వశ్చన్స్ అడగవచ్చు. ఓకే. ఇందాక సాంగ్ చెప్పారు కదా, అది కూడా దీన్ని అడుగుతారా? సాంగ్ చేయడానికి సింపుల్ suno.com అని ఒక వెబ్సైట్ ఉంది. నేను వెబ్సైట్కి వెళ్ళి మీ పైన సాంగ్ చేస్తున్నాను. ఇక్కడ ఒక చిన్న ట్రిక్ ఉంది. సో బేసిక్గా ఏంటంటే suno.comని డైరెక్ట్గా మనం సాంగ్ రాసిమంటే సాంగ్ రాసిస్తుంది. ఓకే. suno.comకి వెళ్ళిపోయి నేను డైరెక్ట్ ఏమని చెప్తాను అంటే రైట్ ఏ సాంగ్ ఫర్ సాయి కుమార్ అని చెప్తాను. సాయి మల్లిక్. ఓకే, రైట్ ఏ సాంగ్ ఆన్ సాయి మల్లిక్ హూ ఇస్ జర్నలిస్ట్ అని చెప్తాను. తెలుగులో రాసిమంటాను, తెలుగులో రాసిస్తుంది నాకు. ఇప్పుడు తెలుగులో ఇప్పుడు నేను పాడి చేసి చూపిస్తాను, డైరెక్ట్ సాంగ్. లేకపోతే నెక్స్ట్ సెకండ్ చెప్పే ట్రిక్ చాలా ఉపయోగపడుతుంది. ఏంటి అంటే మీరు ChatGPTకి వెళ్ళిపోయి ChatGPTలో ఏం సాంగ్ రాద్దాం అనుకుంటున్నా, ఎట్లాంటి స్టైల్లో రాద్దాం అనుకుంటున్నా క్లియర్గా ChatGPTలో స్క్రిప్ట్ రాసుకోవాలి. స్క్రిప్ట్ రాసుకొని ఆ స్క్రిప్ట్ తీసుకొచ్చి
suno.comలో మనకి కస్టమ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. కస్టమ్లో మన స్క్రిప్ట్ పేస్ట్ చేయాలి. మన స్క్రిప్ట్ పేస్ట్ చేసేసి ఆటోమేటిక్గా మనం వీడియో చేసి సాంగ్ చేసామంటే సాంగ్ చేస్తుంది. ఓకే. 2 రకాలుగా నేను మీకు చేసి చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు suno.com ఇలాంటి వెబ్సైట్ వస్తుంది. ఫోన్లో యాప్ కూడా ఉంటుంది, SUNO సునో. ఓకే. ఆండ్రాయిడ్ యాప్ ఉంది, మొబైల్ iOS యాప్ ఉంది. ఫస్ట్ మీరు జాయిన్ అయినాక కొన్ని క్రెడిట్స్ వస్తాయి, 600 క్రెడిట్స్ వస్తాయి. ఓకే. మీరు ఎవరినైనా రిఫర్ చేస్తే 250 క్రెడిట్స్ వస్తాయి. ఓకే. అట్లా మీరు రిఫర్ చేసి కూడా క్రెడిట్స్ తెచ్చుకోవచ్చు. అప్ టు 2500 క్రెడిట్స్ వస్తాయి. ఓకే. సో ఒక సాంగ్ చేయడానికి ఒక 5 to 10 క్రెడిట్స్ ఏమో కట్ అయిపోతాయి. సో ఇప్పుడు ప్లస్ సింబల్ పైన క్లిక్ చేసి ఇలా ఆప్షన్ వస్తుంది, సాంగ్ డిస్క్రిప్షన్ ఇవ్వమని అడుగుతుంది. ఓకే. సాంగ్ డిస్క్రిప్షన్ ఇవ్వనప్పుడు నేను ఇక్కడ ఒకటే టైప్ చేస్తున్నాను, రైట్ ఏ సాంగ్ ఆన్ జర్నలిస్ట్, ఓకే, సాయి మల్లిక్, MALLIK ఇన్ తెలుగు లాంగ్వేజ్. అంతే. ఇక్కడ చూడండి, రైట్ ఏ సాంగ్ ఆన్ సాయి మల్లిక్ ఇన్ తెలుగు లాంగ్వేజ్ అని చెప్పి నేను ప్రాంప్ట్ ఇచ్చాను. కింద క్రియేట్ బటన్ ఉంది, క్రియేట్ అని క్లిక్ చేస్తున్నాను అంతే. ఓకే, టైప్ చేశాను, క్రియేట్ పైన క్లిక్ చేశాను. క్రియేట్ అని క్లిక్ చేసిన వెంటనే 2 సాంగ్స్ క్రియేట్ అయిపోతాయి ఇమీడియట్గా. 2 సాంగ్స్ క్రియేట్ అయిపోతున్నప్పుడు ఇప్పుడు చూడండి మీకు క్రియేట్ అయిపోతున్నాయి, అయిపోయాయి. సత్యానికి వీరుడు సాయి మల్లిక్, నిజం కోసం వెళ్తాడు మార్గం మళ్ళీ, పాఠమైన కలం అతని ఆయుధం, అందరికి న్యాయం తెస్తాడు సత్యధర్మం, అడుగులలో మంటలు ఉన్నాయి, చీకటిలో కళ్ళ. చాలా మంచి స్క్రిప్ట్ కూడా ఇస్తుంది. ఇది ఒక స్టైల్. ఇంకో స్టైల్లో సేమ్ సాంగ్. ఎంతసేపు గంట అయిందా? అంటేనా ఓర్ని మాట్లాడుకుంటా పోతూనే ఉన్నాను నేను మీ క్వశ్చన్ కన్నా కూడా. సబ్జెక్ట్ చాలా పెద్దది కాబట్టి. అవును, తెలుసుకుంటే నాకు కూడా చాలా కొత్త ఐడియాలు వచ్చినాయి. అవును. సో ఇప్పుడు ఈ పాటలు ఉన్నాయి కదా, వాళ్ళు ఏం చేయొచ్చు, సాంగ్స్ ఉన్నాయి, సాంగ్స్ జనరేట్ చేసుకుంటూ వాళ్ళు ఒక ఇన్స్టాగ్రామ్లో పేజ్ స్టార్ట్ చేసుకొని మేము ఇట్లా సాంగ్స్ చేస్తామని కూడా డబ్బులు సంపాదించవచ్చు. అట్లా చాలా మంది చేస్తున్నారు. కానీ కొంత తెలుగు ప్రొనౌన్సియేషన్ స్పష్టంగా చాలా మంచిగా ఇస్తాను. నేను చేసిన సాంగ్ కూడా వినిపిస్తాను మీకు. ఇప్పుడు ఇది ఇంకో స్టైల్, అది ప్రాంప్ట్లోనే ఉంటుంది డిఫరెన్స్. సేమ్ సాయి మల్లిక్ పైన ఇంకో స్టైల్. వీరుడు సాయి మల్లిక్, నిజం కోసం వెళ్తాడు మార్గం మళ్ళీ, ఘనమైన కలమతని ఆయుధం, అందరికి న్యాయం తెస్తాడు సత్యధర్మం. ఇది ఒక స్టైల్ కదా. నేను మంచి ప్రాంప్ట్ ఇచ్చి హనుమాన్ జయంతి రోజు మొన్న బిజినెస్ ఓనర్స్ సంబంధించి ఒక సాంగ్ రాశాను. ఇప్పుడు ఈ సాంగ్ వినండి ఒకటి. శక్తి నీలో ఉందని ఎరుగనేల తాపత్రయం, ఒక నమ్మకంతో మొదలెట్టితే ముందుంది మహావిజయ గానం, పంజాలాగా ముందుకు సాగు, ధైర్యమే నీ కవచం కావాలి, హనుమంతుడి కీర్తిని గుర్తుంచుకొని ప్రతి గంట విజయం గానం, పంజాలాగా ముందుకు సాగు, ధైర్యమే నీ కవచం కావాలి, హనుమంతుడి కీర్తిని గుర్తుంచుకొని ప్రతి గంట విజయం కావాలి. శత్రువుల కూటికి వెళ్ళిన వీరుడు తన పని చేయడమే ధర్మం, క్రెడిట్ కోసం కాదు సేవ కోసం, నిస్వార్థం జీవన మంత్రం, బిజినెస్ అనేది సేవ కావాలి, లాభం కన్నా లక్ష్యం గొప్పది, హనుమంతుని మార్గాన్ని అనుసరించు, నీ స్టార్ట్ కొత్త దారి సృష్టించు. ఎలా మరి అంటే ఇది స్క్రిప్ట్ నేను చాట్ జీపీటీ నుంచి సక్సెస్ రామాయణం రాయాలి. ఓకే. సో చాట్ జీపీటీ నుంచి స్క్రిప్ట్ తీసుకొచ్చి దీనికి స్క్రిప్ట్ ఇస్తే ఇప్పుడు నేను చాట్ జీపీటీ నుంచి మీ గురించి స్క్రిప్ట్ రాస్తాను. ఇప్పుడు మా ఛానల్ గురించి అండి, ఆదాబ్ టీవీ గురించి రాయండి. రైట్ ఏ ట్రిబ్యూట్ అని అంటే ఒక డెడికేషన్ ఛానల్, ట్రిబ్యూట్ ఫర్ ఆదాబ్ హైదరాబాద్ న్యూస్ పేపర్ గురించి రాస్తాను. ఓకే. న్యూస్ పేపర్ విచ్ ఈజ్ ఏ
తెలుగు న్యూస్ పేపర్, తెలుగు లాంగ్వేజ్లో రాయమని చెప్తున్నాను చాట్ జీపీటీని. చాట్ జీపీటీ మంచి స్క్రిప్ట్ ఇస్తుంది నాకు ఇప్పుడు. ఓకే. దానికి మోటివేషనల్ ఫ్యూజన్ అని చెప్పి స్టైల్ పెట్టాలి suno.comలో. ఓకే. సునోలో మనకి ఏ స్టైల్లో కావాలని అడుగుతుంది. నీకు ఫోక్ కావాలా, క్లాసికల్ కావాలా, డిఫరెంట్ స్టైల్. ఓకే. ఆదాబ్ హైదరాబాద్ ఒక కలం కాదు కలల యాత్ర అని చెప్పి ఒక పాట ఇచ్చింది నాకు మొత్తం. ఓకే. స్క్రిప్ట్ ఇచ్చేసిందా? స్క్రిప్ట్ మొత్తం ఇచ్చేసింది, సాంగ్ స్క్రిప్ట్ వచ్చేసింది. ఓకే. సాంగ్ స్క్రిప్ట్ మొత్తము వర్స్ ఏంటి, పారా ఏంటి, పాట పేరు ఆదాబ్ కథలు హైదరాబాద్ని నినాదాలు ఓకే. అని చెప్పి స్లో మోషన్ ఆదాబ్ కథలు కలలే మిగిలాయి పత్రికగా కాదు ప్రజల గొంతులు అయ్యాయి, ఓకే. హైదరాబాద్ మనస్సును పూటలపై పలికింది. నాకు అంత తెలుగు రాదు కానీ ఓకే. ఓకే. మంచి స్క్రిప్టే వచ్చింది. ఓకే. నవ తెలంగాణను ఊసు ప్రతి అక్షరంలో నడిచిన ఉద్యమాలు ఆ వార్తలు ఓరవరి అదంతా ఇచ్చింది. ఓకే. నేను ఇప్పుడు ఈ సాంగ్ స్క్రిప్ట్ని డైరెక్ట్ కాపీ చేస్తున్నాను. ఓకే. కాపీ చేసి సునోలోకి వెళ్తున్నాను. మళ్ళీ ఓకే. సునోలో మళ్ళీ ఈ ప్లస్ సింబల్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకి కస్టమ్ అనే ఒక బటన్ ఉంటుంది. బటన్ పైన క్లిక్ చేసి లిరిక్స్ మనమే పెట్టుకోవచ్చు. ఓకే. మన లిరిక్స్ ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను. పేస్ట్ చేసి స్టైల్ ఆఫ్ మ్యూజిక్లో మోటివేషనల్ ఫ్యూజన్ అని చెప్పి పెడుతున్నా. అంటే మనకు స్టైల్స్ అన్నీ ఉంటాయి. ఆ స్టైల్స్లో క్రియేట్ అని చెప్పి క్లిక్ చేశాను. ఇప్పుడు మనకి సాంగ్ క్రియేట్ అవుతుంది. జస్ట్ ఒక 1 minute లోపే సాంగ్ క్రియేట్ అయిపోతుంది. యూ కెన్ జస్ట్ 10 to 15 secondsలో సాంగ్ చేసి ఇచ్చేస్తుంది. నాకు నచ్చలేదు వేరే స్క్రిప్ట్ చేసి అదే స్క్రిప్ట్ రెడీగా ఉంది స్టైల్ మార్చుకోవచ్చు. ఫీమేల్ వోకల్స్లో కావాలి చేసుకోవచ్చు, తెలుగులో కాదు హిందీలో కావాలి చేసుకోవచ్చు, ఇంగ్లీష్లో కావాలి చేసుకోవచ్చు, తమిళ్లో కావాలి చేసుకోవచ్చు. ఎవరికైనా బర్త్డే గిఫ్ట్ తమిళ్ సాంగ్ ఇస్తే వాళ్ళకి, తెలుగు వాళ్ళకి తమిళ్ సాంగ్ ఇస్తే 1000 rupees తీసుకోవచ్చు. తమిళ్ వాళ్ళకి అర్థం కాదు, మనకు అర్థం కాదు, కానీ ఏఐకి అర్థమవుతుంది. సో ఇప్పుడు ఆదాబ్ హైదరాబాద్ అనే పాట వచ్చింది. కరాలే మిగిలాయి పత్రికగా కాదు ప్రజల గొంతయ్యాయి, హైదరాబాద్ మనసు పుటలపై పలికింది. ఇది ఒక స్టైల్ కదా, ఇంకో స్టైల్ విందాం. పత్రికగా కాదు ప్రజల గొంతయ్యాయి, హైదరాబాద్ మనసు పుటలపై పలికింది, నిజం కోసమే నడిచిన వెలుబాట ఇది. నవ తెలంగాణ ఊసు ప్రతి అక్షరంలో నడిచిన ఉద్యమాలు కానీ ఇప్పుడు ఇదొక స్టైల్ కదా, ఇదే స్క్రిప్ట్కి నేను నార్మల్గా స్టైల్ పెట్టకుండా దాన్నే యూజ్ చేసుకోమని చెప్పాను. అది ఇంకొక వర్జన్లో ఇచ్చేస్తుంది మనకి. ఇది ఒక్కటి విందాము. పగలు కలాలే మిగిలాయి పత్రికగా కాదు ప్రజల గొంతయ్యాయి, హైదరాబాద్ మనసు పుట్టలపై పలికింది, నిజం కోసమే నడిచిన వెలుగుబాట ఇది. ఇది ఇంకొక స్టైల్. ప్రతిసారి 2 స్టైల్లో ఇచ్చేస్తాను. కలాలే మిగిలాయి పత్రికగా కాదు ప్రజల గొంతయ్యాయి, హైదరాబాద్ మనసు పుటలపై పలికింది, నిజం కోసమే నడిచిన వెలుగుబాట ఇది. సో ఇలా సాంగ్స్ ఇక్కడ 3 dots ఉంటుంది ఆప్షన్. ఆ 3 dots డౌన్లోడ్ చేసి ఎవరికైనా మనం వాట్సాప్ పంపించేయచ్చు, ఓకే. ఎవరికైనా సర్ప్రైజ్ గిఫ్ట్ లాగా ఇవ్వచ్చు, లాట్ ఆఫ్ థింగ్స్ చేయొచ్చు. ఇప్పుడు మనకి సాంగ్స్ ఉన్నాయని తెలుసు, చాట్ జీపీటీ ఉందని తెలుసు, అన్నీ ఉన్నాయని తెలుసు, కానీ ఒకటే విషయం ఏంటి అంటే మనం ఆ టూల్ని ఎక్కడ ఎలా వాడుతున్నాం అనేది క్యాచ్. ఎగ్జాక్ట్లీ. సో ఆ టూల్ ఎక్కడ ఎలా వాడుతున్నాం అని చెప్పి మనం మాస్టర్ చేసినట్టయితే యూ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ. ఓకే. సో మనీ మేకింగ్ విల్ బికమ్ ది బై ప్రోడక్ట్. మనం ఏంటంటే ఆ సిస్టమ్ ప్రాసెస్ని మనం నమ్మినట్టయితే మనీ ఏదో ఒక విధంగా వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నా కూడా మనకి ఏంటంటే
ఒక 7-8 మార్గాల్లో మనం డబ్బులు సంపాదించవచ్చు ఏదైనా ఒక స్కిల్. ఫర్ ఎగ్జాంపుల్ నేను డిజిటల్ మార్కెటింగ్ అనే స్కిల్ నేర్చుకున్నాను, ఎగ్జాంపుల్ తీసుకున్నాను. ఓకే. ఇప్పుడు నేను డిజిటల్ మార్కెటింగ్ స్కిల్ నేర్చుకున్న తర్వాత ఒకటి, నేను జాబ్ చేస్తే డబ్బులు వస్తాయి, నేను ఫ్రీలాన్సింగ్ చేస్తే డబ్బులు వస్తాయి, నేను ఏదైతే డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకున్నానో నా ఓన్ బిజినెస్కి డిజిటల్ మార్కెటింగ్ చేసుకుంటే డబ్బులు వస్తాయి, ఓకే. బిజినెస్ గ్రో అయిపోతుంది. లేదు నేను డిజిటల్ మార్కెటింగ్ మీద ఒక బుక్ రాస్తే డబ్బులు వస్తాయి, ఓకే. నేను డిజిటల్ మార్కెటింగ్ ఏమేమి నేర్చుకున్నానో నేను వేరే వాళ్ళకి చదువు నేర్పిస్తే డబ్బులు వస్తాయి. సో ఇలా ఒక స్కిల్కి ఏం లేదనుకున్న ఒక 7-8 వేస్గా మనకు డబ్బులు వస్తాయి. ఓకే. ఓకే. స్కిల్ వేస్ట్గా అయితే ఎప్పుడు కూడా ఏది కూడా వెళ్ళిపోదు. వాళ్ళు దాన్ని చూసే విధానం పైన డిపెండ్ అయి ఉంటుంది. ఓకే. ఆ స్కిల్ని ఎక్కడ యూజ్ చేసుకోవచ్చు ఎలా అని చెప్తే అక్కడ ఆ విధంగా ఉపయోగపడే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. రైట్. సో అదండి. అయితే అంటే మనకి చాలా టూల్స్ ఉన్నాయి, చాలా నాలెడ్జ్ ఉంది. కాకపోతే ఇక్కడ 2 విషయాలు చెప్తున్నారు ఏంటంటే, ఫస్ట్ టైం ఇన్వెస్ట్ చేయాలి, తర్వాత కొంత మనీ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకంటే కాపీరైట్ కంటెంట్ ఏది కూడా ఫ్రీగా రాదు కాబట్టి కొంత మనీ ఇన్వెస్ట్ చేయాలి, కొంత టైం ఇన్వెస్ట్ చేయాలి. ఏఐతో నష్టాలు ఉన్నాయి కాదంటలేదు, కొన్ని నష్టాలు ఉన్నాయి ఆబ్వియస్లీ. కానీ నష్టాలు ఉన్నాయని చెప్పి మనం కూర్చోకుండా ఆ ఏఐని మనకి ఎలా యూజ్ అవుద్దో యూజ్ చేసుకుంటూ డే బై డే నేర్చుకుంటూ ముందుకెళ్తే మాత్రం ఏఐ కాదు ఇంకేదొచ్చినా మన కెరియర్కి మనకి ఇబ్బంది లేదు. దట్టు మెయిన్గా నిఖిల్ చెప్తున్నారు మనకి ఏంటంటే, యూత్ ఎవరైతే ఉంటున్నారో, ఎందుకంటే 90% ఆఫ్ ద యూత్ వాళ్ళ డే మొత్తం ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్కే సరిపోద్ది. ఆ ఇన్స్టాగ్రామ్ స్క్రోలింగ్లో కనీసం ఒక 25% టైంని దీనికి వాడినా ఖచ్చితంగా ఇంట్లో కూర్చొని, ఇప్పుడు మనకి జస్ట్ ఎగ్జాంపుల్ చూపించారు, 1 minute ఒక సాంగ్ క్రియేట్ చేసేసారు. సో మీరు ఇంకొంచెం అప్డేట్ చేసుకొని ఆ సాంగ్కి ఇప్పుడు ఫలానా సాయివో లేకపోతే ఇంకేదన్నా వాళ్ళు 4-5 ఫొటోస్ పెట్టేసి ఆ సాంగ్కి ఒక వీడియో తయారు చేయమంటే కూడా తయారు చేసే టూల్స్ చాలా ఉన్నాయి. అది ఎలా తయారు చేయాలో కూడా మీరు మళ్ళీ ChatGPTని అన్నీ చెప్తుంది. కాబట్టి ఒక వచ్చిన చిన్న లింక్ తెలిస్తే దాన్ని ఎలా అల్లుకోవాలో యూత్కి గ్యారంటీకి తెలుసు. మన వాళ్ళు ఇలాంటి వాటిలో సిద్ధస్తులు కాబట్టి ఈ టూల్స్ని ఎలా యూజ్ చేయాలి, ఏతో డిసడ్వాంటేజెస్ ఉన్నాయనో జాబులు పోయినాయో బాధపడకుండా దాన్ని ఎలా యూజ్ చేసుకుంటూ ఓవర్కమ్ చేయాలి, ఎలా ముందుకు వెళ్ళాలి అనేది చాలా చక్కగా చెప్పారు మా యూఎస్ అందరికీ. చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. ఒక చిన్న పాయింట్ మీరు చెప్తాను. మీరు ఇన్స్టాగ్రామ్లో ఇప్పుడు టైం స్పెండ్ చేస్తూ ఉన్నారు కదా. సో ఇన్స్టాగ్రామ్లో ఏం టైం స్పెండ్ చేస్తాం మనము, వేరే వాళ్ళు రీల్స్ చూస్తూ ఉంటాం. సో ఇప్పుడు ఒక చిన్న మైండ్ సెట్ షిఫ్ట్ ఏంటి అంటే, క్రియేటర్ కాంటెంట్ కన్జంప్షన్ సైడ్ నుంచి మనం కాంటెంట్ క్రియేషన్ సైడ్ వెళ్ళిపోయినామంటే వీ విల్ గెట్ సో మచ్ మనీ. ఇప్పుడు సొసైటీలో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ని కూడా కొంత సెలబ్రిటీ లాగా వాల్యూ ఇస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి ఇన్ఫ్లుయెన్స్ ఉంది కాబట్టి. ఆ ఇన్ఫ్లుయెన్సర్ ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు? ఇన్ఫ్లుయెన్సర్ గా మార్చిందే మన జనం, మన యూత్. మన యూత్ ఇస్ దాట్ మచ్ పవర్ఫుల్. ఆ యూత్ గనక వాళ్ళకున్న టాలెంట్ని సోషల్ మీడియా అనే వేదిక తీసుకొని వాళ్ళు కనుక వాళ్ళ టాలెంట్ని ఉపయోగిస్తూ మంచి విషయాలు చేస్తూ, ఇప్పుడు సేఫ్టీ రిలేటెడ్ వీడియోస్ చేయవచ్చు, సైబర్ క్రైమ్స్ మీద వీడియోలు చేయవచ్చు, ఏదో ఒక దాని మీద మనకు ఉపయోగపరం అయిన వీడియోలు చేస్తూ ఉంటే వాళ్ళు లైఫ్లో చేసిన మిస్టేక్స్ పైన కూడా వీడియోలు చేయవచ్చు. సో ఆ దానిపైన వీడియోలు చేసినా చాలా మందికి ఉపయోగపడుతుంది కాబట్టి వాళ్ళు కూడా ఇన్ఫ్లుయెన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ యూజింగ్ ఏఐ టూల్స్, నేను ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు, స్టార్టింగ్లో చెప్పినట్టు అన్ని టూల్స్ కనుక వీళ్ళు వాడుకుంటే వీళ్ళు ఒక క్రియేటర్ అయినప్పుడు వీళ్ళు కూడా ఆ రెస్పెక్ట్ అనేది గెయిన్ చేస్తారు, డబ్బులు అనేది సంపాదిస్తారు, అండ్ ఒక మైండ్ సెట్ షిఫ్ట్ అనేది అవుతుంది. ఇప్పుడు జనరల్గా ఎవరినైనా కూడా నాకు చూస్తే ఏమనిపిస్తుంది అంటే, అందరికన్నా ఎక్కువ సోషల్ సర్వీస్ చేసేది వీళ్ళే అనిపిస్తుంది. ఎందుకంటే వీళ్ళు ఎంతసేపు వీడియోలు చూస్తూ ఉంటే క్రియేటర్స్ అంతసేపు వీడియోలు చేస్తూనే ఉంటారు. వీళ్ళ టైం వీళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఇన్వెస్ట్ చేసి వాళ్ళకి డబ్బులు సంపాదించి పెడుతున్నారు. అంటే వీళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే వీళ్ళు మనీ ఇన్వెస్ట్ చేస్తున్నారు. వీళ్ళు టైం ఇన్వెస్ట్ చేసి మనీ ఇన్వెస్ట్ చేయకపోతే వాళ్ళ వీడియోలు ఎవరు చూస్తారు? సో మీరు కూడా ఆ గల్లీ నుంచి ఈ గల్లీకి వచ్చేస్తే మీరు కూడా క్రియేట్ చేసిన దానికి సింప్లిఫై అయిపోయాయి కాబట్టి మీరు క్రియేట్ చేస్తూ వెళ్ళిపోతే ముందుకి డబ్బులు సంపాదించడం కానీ, ఒక సైడ్ నుంచి ఒక షిఫ్ట్ కంప్లీట్గా ఒక మొత్తం దేశాన్ని మార్చడానికి యూత్ ఎంతో చాలా పవర్ఫుల్. సో ఆ యూత్ కనుక రైట్ వేలో ఈ ఎంటర్టైన్మెంట్ కాకుండా ఎడ్యుటైన్మెంట్ అంటే ఎడ్యుకేషన్ వీడియోస్ విత్ ఎంటర్టైన్మెంట్ చేయండి. సైన్స్ ఫేర్, మొన్న ఒక ఛానల్ చూసాను, సైన్స్ ఫేర్ ఎక్స్పెరిమెంట్సే పెడతాడు, ఎగ్ రిలేటెడ్, అవి రిలేటెడ్, ఇవి రిలేటెడ్. 5 million వ్యూస్ ఉన్నాయన్న ఒక్కొక్క వీడియోకి. హీ హ్యాస్ like 7 million సబ్స్క్రైబర్స్. ప్రతిదీ చిన్నప్పటి నుంచి మంచి వాయిస్ ఓవర్ ఇచ్చి సైన్స్ వీడియోలు, ఎక్స్పెరిమెంట్స్, ఎగ్ ఎందుకు కిందికి పోదు, ఎందుకు ఇట్లా చేస్తారు, మొత్తం సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ చిన్నపిల్లలకి అందరూ చేస్తూ ఉంటే 5 million ఒక్కొక్క దానికి 5 million, 2 million, 3 million వెళ్ళిపోతుంది. మనం కూడా చేయొచ్చు అట్లాంటి చాలా రకాల వీడియోలు చేయొచ్చు. యూత్ కూడా ఏంటంటే కొంచెం అవేకెన్ అయిపోయి వాళ్ళు
డైలీ ఎన్నెన్నో కంటెంట్ పీసెస్ దొరుకుతుంటాయి. ఏదైనా కాంటెంట్ వర్క్ అవుతుంది అంటే అలాంటివి చేస్తే కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసుకొని వాళ్ళకి ఒక సపోర్ట్, ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది కాబట్టి ఏఐ వాళ్ళని ఒక బెస్ట్ ఫ్రెండ్ లాగా యూజ్ చేసుకొని చేస్తే కనుక వాళ్ళు మిరాకిల్స్ అంటే మిరాకిల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ. దట్ ఈస్ సంథింగ్. ఒక మైండ్ సెట్ మారింది అని అంటే స్కిల్స్ ఆటోమేటిక్గా ఏదో ఒకటి 4-5 రోజుల్లో నేర్చేసుకుంటారు. అవునవును. టూల్స్ రెడీమేడ్గా మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి. ఆ 3 థింగ్స్ ఉంటాయి కాబట్టి ఆ మైండ్ సెట్ షిఫ్ట్ పైన వాళ్ళు ఫోకస్ చేస్తే మైండ్ సెట్, స్కిల్ సెట్, టూల్ సెట్ ఈజ్ ఈక్వల్ టు 100% వాళ్ళు సక్సెస్ఫుల్ అవ్వగలుగుతారు. ఓకే. దట్ ఈస్ సంథింగ్ విచ్ ఐ కుడ్ టెల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఎస్.